అప్పట్లో మీ ఈ లెటర్ సంస్కృతి కానీ సిఫార్సు కానీ ఉండేవి కాదు సార్. అప్పట్లో ఎలా ఉండేది మీరు పనిచేసే సమయంలో? అంటే 80స్లో కానీ 90స్లో కానీ చూస్తే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అప్పుడు కూడా ఉండేది. ఈ స్థాయిలో ఉండేది సార్? ఎలా ఉండేది అప్పుడు? అప్పుడు ఈ స్థాయిలో లేదండి. ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టింగ్ కూడా ఎమ్మెల్యే సిఫార్సు. మీకు ఆ సంఘటనలు చెప్పారు కదా, గుర్తున్నాయా సార్? ఏమైనా స్పెసిఫిక్ గుర్తున్నాయా? ఫలానా ఎమ్మెల్యే కానీ వచ్చి ఒత్తిడి తీసుకురావడాలు ఏమైనా గుర్తున్నాయా సార్ మీకు అప్పుడు? ఎమ్మెల్యేల పేర్లు గుర్తున్నాయి కానీ అంటే మీ మొత్తం 30 ఏళ్ల కెరీర్లో ఆఫీసర్లు అంటే డీజీపీలు పనితీరు అప్పుడు ఎలా ఉండేది సార్? మీకు ఏమైనా గుర్తున్న సంఘటనలు ఉన్నాయా అప్పట్లో? అంటే ఇప్పుడు సుశీల్ కుమార్ దాదాపుగా ఇద్దరు ఒకే సమయంలో రిటైర్ అయ్యారు. ఆయన డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు, మీరేమో ఐజీగా పనిచేసి రిటైర్ అయ్యారు. మాకు ఎవరికి రిటైర్ అయినప్పుడు అప్పుడు పిలిచి టీ కూడా ఇవ్వలేదండి. మీకు అంటే ఏం లేదు సార్, అంటే ఆర్కే రాఘల్ గారు బాగా ఉండేవారు సార్ మీతోటి? చాలా ఆయన దాదాపుగా తక్కువ కాలమే పనిచేస్తారు భాస్కర్. తక్కువ కాలం అండి, ఒక 1 month చేస్తే చాలండి డీజీపీ. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అప్పట్లో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉండేది, ఎంత స్ట్రాంగ్గా ఉండేది అంటే ఏం చెప్తారు? సబ్ డివిజన్ అడుగుతున్నావు డబ్బుల కోసమా అని అన్నాడు. ఇంకా బతికే ఉన్నాడు కానీ మరి వారు ఏమి పుచ్చుకోలేదా సర్వీసులో డబ్బులు? ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోవాలి. నువ్వేంటి భాస్కర్ గారి సమయంలో ఆ మాట మీరు అన్న తర్వాత మీరు ఏం చెప్పారు సార్? సమాధానం ఏం చెప్పారు మరి? మంచిది సార్, సల్యూట్ కొట్టి వెనక్కి వచ్చేసి. నమస్తే, పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన గెస్ట్ రిటైర్డ్ ఐజీ, అదేవిధంగా 3 దశాబ్దాలుగా గ్రూప్ 1 అధికారిగా ఐపీఎస్ అధికారిగా పనిచేసిన డాక్టర్ సుందర్ కుమార్ దాస్. ఆయనతో మాట్లాడదాం. గడిచిన కొంతకాలంగా పోలీస్ వ్యవస్థ మీద ఎన్నో ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపుగా 3 దశాబ్దాలుగా పనిచేసిన అనుభవంతో గతంలో ఏ విధంగా పోలీస్ అధికారులు వ్యవహరించేవారు, ఇప్పుడు పోలీస్ అధికారుల మీద ఒత్తిళ్లు వస్తుంటే ఏ విధంగా లొంగిపోతున్నారు, ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే వినాయక్ గారు, బాగున్నారా? బాగున్నాం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. దాదాపుగా మీరు 3 దశాబ్దాలుగా గ్రూప్ 1 అధికారిగా డిఎస్పీగా పనిచేశారు. అదేవిధంగా పదోన్నతి వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. దాదాపుగా 3 దశాబ్దాల పాటు సివిల్ సర్వెంట్గా పనిచేశారు మీరు. ఈ నేపథ్యంలో అప్పటి పోలీస్ వ్యవస్థకి ఇప్పటి పోలీస్ వ్యవస్థకి మార్పు అయినా గమనించారా? అంటే ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అప్పట్లో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉండేది, ఎంత స్ట్రాంగ్గా ఉండేది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర విభజనకు ముందు మేము జాయిన్ అయిన సర్వీస్లో జాయిన్ 87లో 7th September 1987లో మేము జాయిన్ అయినాం సర్వీస్లో. ఆ రోజు మమ్మల్ని డిప్యూటీ కలెక్టర్స్ని, సిటిఓస్ని, అఫ్కోర్స్ డిఎస్పీస్ని, అసిస్టెంట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని రిపోర్ట్ చేయమని మమ్మల్ని హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేసిన తర్వాత మేము మమ్మల్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని ఇప్పుడు ప్రజెంట్ కంట్రోల్ రూమ్ ఉంది కదా, పాత కంట్రోల్ రూమ్, దాన్ని ఎదుర్కొండగా సక్కర్ భవన్ అనే ఉంది. అందులో మాకు 40 days కంబైన్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆన్ పార్ విత్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వాళ్ళకి ముస్సోరీలో ట్రైనింగ్ ఉంటుంది, కామన్ ట్రైనింగ్. దాన్ని మర్చిపోయిన అది పేరు ఏమిటి. నేను స్టేడ్ 1 week ఇన్ ముస్సోరీ నేను వాజ్ స్టూడెంట్ ఆఫ్ జేఎన్యూ. ఆ రూమ్ అక్కడ ఉన్నాను. అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్ విద్యాసాగర్ అప్పుడు సెంట్రల్ సర్వీస్లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఆ టైంలో నేను ఢిల్లీ డెహ్రాడూన్ వెళ్ళాం. డెహ్రాడూన్ నుంచి అక్కడ 2 hours కదా ముస్సోరీ వెళ్ళాము. అక్కడ 1 week చూస్తాను. అక్కడ 1 week ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని మాకు అందరికీ ఇస్తారు. పోలీసులో మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. 6 నెలలు ట్రైనింగ్ చేస్తాము. అప్పుడున్న ఎస్పీలు కానీ లేకపోతే డిఐజీలు కానీ ఐజీలు కానీ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా అందరూ కూడా చాలా నిజాయితీగా సిన్సియర్గా ఉండేవారండి. రాను సిన్సియారిటీ అనేది తగ్గింది. అది బికాజ్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు అదర్ డిపార్ట్మెంట్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోస్ట్కి కాంపిటీషన్ పెరిగింది. దాంతోపాటు డీజీ యొక్క పోస్ట్ యొక్క పరపతి కూడా తగ్గుతూ వచ్చింది. ఆ ప్రాసెస్లో
2014లో ఎప్పుడైతే స్టేట్ విడిపోయిందో అని మరీ దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థ. అంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే అంటే ఏదంటే గతంలో సివిల్ సర్వెంట్స్ విధులకు అంటే ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ విధులకు మనం చూస్తే తేడా చూస్తే ఒత్తిళ్ళు బాగా పెరిగిపోయి అంటారా? అంటే అప్పట్లో పొలిటికల్ ఒత్తిళ్ళు తక్కువ ఉండేవి అనేది అందరూ చెప్పే మాట. ఇప్పుడు బాగా ఒత్తిళ్ళు పెరిగిపోయాయి అనేది పోలీసులు ప్రతి దాంట్లోనూ కూడా జోక్యం చేసుకోవడం ఎక్కువగాను పోలీసులు వ్యవస్థలోనే పొలిటికల్ వ్యవస్థ జోక్యం పెరిగిపోయింది అంటారు. ఎంతవరకు వాస్తవం అంటారు సార్? కరెక్టేనండి. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే ఆ ట్రైనింగ్లో ఉండగానే వాడు పోస్ట్ ట్రై చేసుకుంటాడు. వాళ్ళ ఎయిమ్ ఏంటంటే సర్వీస్ చేద్దాము, సర్వీస్ మోటో లేదు, డబ్బు సంపాదించామనే అనే దృక్పథంతో జాయిన్ అయినప్పుడు మరి వ్యవస్థ దిగజారికి ఏమవుతుంది? పాలిటిక్స్ ఎందుకు డామినేట్ చేయరు? అంటే ఇప్పుడు ప్రతిదానికి అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించి చూసినా సరే ఆ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వాలి, లేకపోతే ఎమ్మెల్యే లెటర్ డిఐజీకి పంపించడం, ఎస్పీకి పంపించడం, దాని ప్రకారంగానే ఎస్ఐలు సిఐలు పోస్టింగ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఐలు పోస్టింగ్స్ ఎవరు ఇస్తారు? డిఐజీ ఇస్తాడు. ఎస్పీ ఈజ్ నాట్ కాంపిటెంట్. డిఐజీ ఇస్తాడు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్స్ అన్నీ. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ డిఐజీ అండ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఏమో ఐజీపీ, రీజనల్ ఐజీస్ వచ్చేస్తారు. రీజనల్ ఐజీస్ వాళ్ళు పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇస్తారు. మరి ఇప్పుడు సిన్సియర్గా ఉన్న వాళ్ళందరినీ లూప్ లైన్లో పంపిస్తారు కదా. నాలాంటి వాడిని లూప్ లైన్లో పంపించారు కదా. సర్వీస్ అంతా లూప్ లైన్లో. లా అండ్ ఆర్డర్ పనిచేసి సిద్దిపేట 1 year, బాపట్ల 6 నెలలు, జనగామ నక్సలైట్ ఏరియా కదా, ఎవడో కాంపిటీషన్ రాలేదు నాకు, 1.5 years. తర్వాత విజయవాడలో అది కూడా 1-2 years చేశాను. తర్వాత కడప ఎస్పీగా 1 year 1 month, మెదక్ ఎస్పీగా 1 year 1 month, కడప ఎస్పీగా 1 year. ఇంతే నాలంతా లా అండ్ ఆర్డర్ సర్వీస్. ఎందుకు మరి నన్ను లూప్ లైన్లో వేయటం? అంటే మీరు కూడా ఒక బాధితులు ఈ విధంగా చూసుకుంటే కనుక మరి అప్పట్లో మీ ఈ లెటర్ సంస్కృతి కానీ సిఫార్సు కానీ ఉండేవి కాదు సార్. అప్పట్లో ఎలా ఉండేది మీరు పనిచేసే సమయంలో? అంటే 80sలో కానీ 90sలో కానీ చూస్తే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అప్పుడు కూడా ఉండేది. ఈ స్థాయిలో ఉండేది సార్? ఎలా ఉండేది అప్పుడు? అప్పుడు ఈ స్థాయిలో లేదండి, ఇప్పుడున్న స్థాయిలో లేదు. ఎవరు పోస్ట్ చేస్తూ వాళ్ళే పోయేవారు. ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టింగ్ కూడా ఎమ్మెల్యే సిఫార్సు. నేను కడపలో నేను చేశాను, వాళ్ళ సిఫార్సు చేయవలసి వచ్చింది. ఎవరు సార్ ఆ సిఫార్సు? ఎవరిది? ఎమ్మెల్యేలు. ఆ టైంలో ఎమ్మెల్యేలు అంతా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుకొచ్చేవారు. వాళ్ళే లిస్ట్ తీసుకొచ్చేవారు. వాళ్ళ ఇష్టం అందరికి నేను సంతం పెట్టివ్వండి. నేను అలాగే నేను బెటాలియన్స్లో పనిచేసినప్పుడు 4th బెటాలియన్ కమాండెంట్ 4th బెటాలియన్ నాకు ఐపీఎస్ వచ్చినప్పుడు నాకు వేసిన పోస్టింగ్ అదే. 3 years ఉన్నాను అక్కడ. జేవి రాముడు గారు మా ఐజీ, ఏపీఎస్ ఐజీ, చాలా బాగా చూశాడు నన్ను. చంద్రశేఖర్ రెడ్డి, రామనారాయణ బాగా చూసుకున్నారు నన్ను. దాస్ బాగా చేస్తున్నాడు అని. ఇప్పుడు అక్కడ కూడా అంతే సీక్రెట్గా ఇచ్చేసుకోండి. వాళ్ళ ఏపీఎస్పీలు ఎవరు రికమెండేషన్ చేయలేరు, కానీ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో చేస్తారు. మీరు దాదాపుగా ఒక సుమారు 20 మంది డీజీపీల దగ్గర పనిచేస్తున్నారు. 19 మీరు ఒక సుమారు 20 దాదాపుగాను. అంటే మీ మొత్తం 30 ఏళ్ల కెరీర్లో ఆఫీసర్లు అంటే డీజీపీలు పనితీరు అప్పుడు ఎలా ఉండేది సార్? మీకు ఏమైనా గుర్తున్న సంఘటనలు ఉన్నాయా అప్పట్లో? అంటే ఇప్పుడు సుశీల్ కుమార్, రత్నం ప్రభాకర్ గారి కంటే ముందు సుశీల్ కుమార్ కంటే ముందు పిఎస్ రామోహన్ రావు గారు. ఆయనే మాకు ట్రైనింగ్ ఇంటర్వ్యూ చేసుకోవాలి. అనంతపురం వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఎవరెవరు ఏ జిల్లాకి వెళ్తున్నారో వాళ్ళందరినీ ఆ జిల్లాకు సంబంధించిన ప్రశ్నలు వేసాడు ఆయన. నన్ను కూడా పిలిచాడు. నువ్వు అక్కడ మా వాళ్ళు ఆల్రెడీ లీక్డ్ అవుట్ ద లిస్ట్. నాకు ఒక 5 నిమిషాల ముందు చెప్పారు, నువ్వు యూఆర్ గోయింగ్ టు చిత్తూరు అని. చిత్తూరు అంటే నాకేమి ట్రైనింగ్ డిఎస్పీ కాబట్టి ట్రైనింగ్ 6 నెలలు ట్రైనింగ్ కదా. ఆయన చిత్తూరులో ఏ నదులు ప్రవహిస్తున్నాయని అడిగాడు. సువర్ణముఖి నది ప్రవహిస్తుంది సార్ అని చెప్పాను. ఇంకేమి నదులు ఉన్నాయంటే నాకు తెలియదు సార్, టోపోగ్రఫీ ఆ జియోగ్రఫీ తెలియదు. ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నాకు అప్పుడు అన్ని ఊర్లు తిరిగే అవసరం లేదు అని చెప్పాను. అవసరం రాలేదనేది నాకు అవసరం రాలేదు.
ఎవ్రీవేర్ ఇట్ ఇన్వాల్వ్స్ మనీ కదా. అప్పుడు చిత్తూరు వెళ్ళండి, అక్కడ మరి తెలుసుకున్నాడు ఉండాలి కదా. ఏమన్నారు సార్ ఆయన అప్పుడు? ఏమన్నారు ఆయన? ఓకే అన్నాడు ఆయన. ట్రైనీ డిఎస్పీగా అన్నప్పుడు మీకు ఫస్ట్ పిఎస్ రామ్మోహన్ రావు గారు అప్పుడు డీజీపీ అన్నారు కదా, అంటే మీకు దిశానిర్దేశం ఏం చేశారు సార్? ఆయన మాటలైనా మీకు గుర్తున్నాయా? ఏం చెప్పారు అసలు మీరు ఫస్ట్ ట్రైనింగ్ వెళ్తున్నప్పుడు? మాకేం అర్థం కాలేదు. నేను ఏంటంటే అకాడమిక్ లైన్ నుంచి వచ్చినవాడిని. అకాడమిక్ లైన్ మీకు మధ్యలో మీకు మనం చెప్పలేదు. డిసెంబర్ 84లో నేను జేఎన్యూ నుంచి వచ్చేసానని చెప్పాను మీకు. ఎందుకు వచ్చేసానంటే ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యాను. రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ కండక్టెడ్ బై ఏపీపీఎస్సి అట్ హైదరాబాద్. ఇది మరి ఏజ్ దగ్గర అవుతుంది, ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి నాకు. ఎందుకంటే అప్పుడు ఫెలోషిప్ కూడా వచ్చేసింది. ఐ లాస్ట్ 1 year ఫెలోషిప్ రాలేదు, కానీ నాకు ఆయన పేరు స్వామినాథన్, డాక్టర్ డి స్వామినాథన్ అని ఆయన యూజీసీలో ఆయన, నేను జైన్లో జాయిన్ అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన డిప్యూటీ సెక్రటరీ, తర్వాత ఎడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎడిషనల్ సెక్రటరీ టైంలో నాకు ఫెలోషిప్ ఇప్పించాడు. నేను వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి యూజీసీ ఆఫీస్కి వెళ్ళి చెప్పాను, సార్ మరి 2 years నాకు ఫెలోషిప్ రాలేదు, మరి ఎట్లా అంటే, నువ్వు వెనక నుంచి ఇమ్మని చెప్పేసి ఓ లెటర్ పెట్టు, నేను చూసుకుంటాను అన్నాడు. లెటర్ పెట్టి అందులో ఆయనకే ఇచ్చాను తీసుకెళ్ళి. అని దాని మీద ఇనిషియల్ చేసి పంపించారు. నేను వచ్చేస్తాను. వచ్చేస్తే వెనకన ఇంకో వెనకర 1 year నుంచి ఇచ్చాడు. అంటే టోటల్గా నా పీరియడ్లో ఒక 1 year నాకు ఫెలోషిప్ లేదు, స్కాలర్షిప్ లేదు. సో చాలా హార్డ్షిప్గా ఫేస్ చేశాను జవహర్లాల్ యూనివర్సిటీలో. మా సీనియర్ అరుణ్ కుమార్ ఉన్నాడు, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అని, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో నాకు 1 year సీనియర్. ఆయన ఎంఏ ఫైనల్ ఇయర్, ఎంఏ ప్రీవియస్. ఆయన కూడా నాకులాగా 1 year వెయిట్ చేయాల్సి వచ్చింది జేఎన్యూ రావడానికి. ఎందుకంటే మా ఆంధ్ర యూనివర్సిటీ ఆనవాయితీ ఏంటంటే అకాడమిక్ ఇయర్ ఎప్పుడు జూలై ఆగస్టులో కంప్లీట్ కాదు, అది అక్టోబరు ఆ టైంలో అవుతుంది. గోల్డెన్ జూబ్లీ అంటారు, ఆ జూబ్లీ అంటారు. ఇది ఎక్కడ మీద ఇంట్రెస్ట్ లేదు ఆంధ్ర యూనివర్సిటీలో. సో మేము ఆయన అకౌంట్లో భోంచేసేవాడిని. ఇలాగ 10,000 అప్పులు ఉంటే ఆ అప్పులు 10,000 తీర్చేసాను నేను. అందరికి తీర్చేసి ఇక్కడ మా బట్టలు కొనుక్కొని ఈ ఉద్యోగం వచ్చింది. ముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు పడితే నేను అప్లై చేశాను, ఇది లెక్చరర్గా ఏంటని. తర్వాత మళ్ళా జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది, సర్వీస్ కమిషన్. దానికి అప్లై చేసాము, ఎందుకైనా మంచిది అని అప్లై చేస్తాను. అప్లై చేస్తే ఐ గాట్ సెలెక్టెడ్ లెక్చరర్. అక్టోబర్ 28th 29th మా ఊరు వెళ్ళాను. 31st వెళ్ళి అడ్డ దగ్గర వెళ్ళి చూసి వద్దామని. 31st ఆ రోజుని ఇందిరాగాంధీని హత్య చేయటం అన్నీ మీకు తెలుసు కదా. నేను ఆ రోజున బంద్, సరే నేను ఉన్నాలే. ఆ తర్వాత ఓ రోజున వెళ్ళి చూసి వచ్చాను. అక్కడ నాకేం నచ్చలేదు ఆ ప్లేస్. నచ్చపోతే అంటే నేను కూడా విలేజ్ నుంచి వెళ్ళినా కానీ ఎందుకో నాకు నచ్చలేదు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాను. ఎందుకంటే 90 days టైం ఇచ్చాడు అందులో, జాయినింగ్ టైం 90 days. అప్పుడు December 20th ఇలాంటి దగ్గర వెళ్ళి లెక్చర్కి జాయిన్ అయ్యాను. అక్కడ ఉండగానే అక్కడి నుంచే ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడి నుంచే గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడి నుంచే సక్సీడ్ అయ్యాను. మీకు ఫస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారంగా మీ డీజీపీ ఫస్ట్ పిఎస్ రామ్మోహన్ రావు గారు, తర్వాత ఆయన తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. అవునవును. ఎలాంటి అనుభవం ఉంది సార్ ఆయనతో మీకు? లేదండి, మేము మా ఎస్పీ వరకు వెళ్ళటమే వరకే తెలుసు, కానీ మరి డిఐజీ అంటే మన మహాభయం అప్పట్లో. నా డిఐజీ పేరవరం రాములు గారు. మీ ఫస్ట్ డిఐజీ పేరవరం రాములు గారు? ఐ వాజ్ నా ట్రైనింగ్ డిఐజీ అనంతపూర్ రేంజ్ డిఐజీ. మన పేరు మన అమలాపురం అయింది ఆయన పేరు. తర్వాత ఆయన క్యాన్సర్ చనిపోయాడు, లా అండ్ ఆర్డర్ అడ్మిన్, ఏడీజీ అడ్మిన్ చేశాడు ఏడీజీ. తర్వాత ఎస్పీ నండూరు సాంబశివరావు. మీ ఫస్ట్ ఎస్పీ?
ఆయన ఫస్ట్ జిల్లా, నాకు అది 3వ ఎస్పీ ఆయన. ట్రైనీ ఎస్పీ, తర్వాత 2వ ఎస్పీ వెంకయ్య ఎస్పీ మెదక్ అయినా, ఆయన దగ్గర 2 నెలలు 3 నెలలు ఉన్నాను దగ్గర. తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ చేసి సాంబశివరావుకి జిల్లా ఇచ్చారు. సాంబశివరావు వచ్చి ఆయన నేను ఆయనకంటే మా 15 రోజులు పెద్దోడిని అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్. దాదాపుగా ఇద్దరు ఒకే సమయంలో రిటైర్ అయ్యారు. ఆయన డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు, మీరేమో ఐజీగా పనిచేసి రిటైర్ అయ్యారు. అంతే. ఆయన డీజీపీగా ఉన్నప్పుడే కదా మీరు రిటైర్ అయినట్టున్నారు. సాంబశివరావు గారు డీజీపీగా ఉన్నప్పుడే కదా రిటైర్ అయ్యారు. సాంబశివరావు రిటైర్ ఉండగానే డీజీపీగా రిటైర్ అయ్యాను, కానీ ఐజీగా రిటైర్ అయ్యాను. కానీ మాకు ఎవరికి ఆంధ్ర క్యాడర్కి వచ్చిన వాళ్ళు, అన్డివైడెడ్ స్టేట్ నుంచి మళ్ళీ హిందీలో వచ్చిన వాళ్ళు ఎవరికి రిటైర్ అయినప్పుడు ఇప్పుడు పిలిచి టీ కూడా ఇవ్వలేదండి. టీ బిస్కెట్ ఇస్తుంది ఆనవాయితీ అన్డివైడెడ్ స్టేట్లో ఉంది. సాలవా కప్పి మీటింగ్ ఈవినింగ్ 5 o'clock 5 తర్వాత మీటింగ్ పెట్టి 1 hour ఆయన కొంచెం ఎవరైతే రిటైర్ అయిపోతుందో ఆయన కొంచెం మాట్లాడి స్నాక్స్ టీ ఇచ్చి ఘనంగా సత్కరించి పంపించేవారు రిటైర్ అయిన వాళ్ళని. ఆనవాయితీ ఇప్పుడు మరి ఆంధ్ర గవర్నమెంట్లో లేదు. నేను రిటైర్ అయ్యాను కదా, నేను అట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఈక్వల్ టు సెక్రటరీ టు ద గవర్నమెంట్. మరి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నేను రిటైర్ అయితే నాకు అసలు టీ కూడా ఇవ్వలేదు, అరేంజ్ చేయలేదు మా రిటైర్ అయిన వాళ్ళకి, నవంబర్లో రిటైర్ అయిన వాళ్ళకి. ఎందుకు సార్? అంటే పదవీ విరమణ చేసినప్పుడు సాధారణంగా కానిస్టేబుల్ దగ్గర ఇలా అంతా గ్రూప్ 1 బ్యాచ్ వాళ్ళకి ఎందుకు చెప్పాలి? మీకు అందులో ఒక్కరికైనా ఎవరికి దక్కలేదు ఆ సమయంలో? మరి నవంబర్లో రిటైర్ అయిన నేను ఒక్కడే. అంతకుముందు మరి ఎవరికి ఇచ్చాడో లేదో తెలియదు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో కొంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చారు లేదు నాకు తెలియదు, నాకైతే ఇవ్వలేదు. నేను కూడా డీజీపీలతో దాదాపుగా చేశారు కదా, ఒక 19 మంది డీజీపీలతో అటాచ్మెంట్ ఎలా ఉండేది సార్? సాంబశివరావు నేను కలిసి పనిచేస్తాను. సాంబశివరావు గారు మేము ముగ్గురమే ఎస్పీలు, అది డిఎస్పీలు. అక్కడ డిఎస్పీ సిద్దిపేట, డిఎస్పీ మెదక్ అండ్ డిఎస్పీ సంగారెడ్డి. సో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా నన్నే తీసుకోమన్నవాడు. నేను అంత దూరం రాలేను దాస్, నువ్వే 150 kilometers జర్నీ చేయాలి నా దగ్గరికి రావాలంటే. సాంబశివరావు గారు ఎస్పీ మెదక్, నువ్వు తీసేసుకో దాస్ డెసిషన్. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అక్కడ వరకు బాగున్నాము. సరే డీజీ ఆయన అప్ప డైరెక్టర్గా వచ్చేసరికి కొద్దిగా రిలేషన్ చెడిని నా ఇద్దరి మధ్య. జాయిన్ అప్పుడు బాగా వెల్కమ్ చేస్తారు, కానీ అక్కడి నుంచి కొద్దిగా రిలేషన్ చెడిని. నేను ఫైల్స్ చూసుకునేది, ఆమె అడ్మిన్ ఇన్ఛార్జ్, అప్ప ఫైల్ చూసుకోండి. అందులో నాకు కొన్ని అనుమానాలు వచ్చినప్పుడు ఫైల్ తిరిగి పంపించుకోండి వెనక్కి, నా రిమార్క్స్ రాసి పంపించుకోండి. అదే రీసబ్మిట్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇవ్వాలి కదా, మళ్ళా క్వశ్చన్ దాని మీద చేస్తాను. వాళ్ళంతా వెళ్ళి మరి ఇలా అయితే కష్టం అండి, ఆయన ఏమో హానెస్ట్గా ఉన్నాడు, హానెస్ట్గా రాస్తున్నాడు, ఎట్లాగా అని ఆయనకి ఆయన సంస్థల గారు కంప్లైంట్ చేస్తాడు. ఆయన డైరెక్టర్ కదా. సో ఆయన నా దగ్గర నుంచి ఫైల్స్ లాగేశాడు. ఫైల్స్ లాగేస్తే నేను నాకు పనే ఉంది నాకు. మరి అట్లా అటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు మరి చిన్న దాంట్లో కక్కుసు పుడితే ఎట్లా? మీరు దాదాపుగా 19 మంది చూశారంటున్నారు ఐపీఎస్ ఆఫీసర్లో. డీజీగా చేసినప్పుడు ప్రభాకర్ రావు గారు కావచ్చు, సూర్యనారాయణ గారు కావచ్చు, ఎంవి భాస్కర్ గారు కావచ్చు, తర్వాత సుశీల్ కుమార్ గారు, ఆయన డీజీ. ఆయన చాలా కాలం యూనిఫామ్ వేసుకోలేదు. ఆయన లైఫ్ డీజీగా ఉన్నప్పుడే యూనిఫామ్ వేసుకున్నాడు ఆయన. వాళ్ళ బ్రదరు శ్రావణ్ కుమార్ అని చీఫ్ సెక్రటరీ చేశాడు. వాళ్ళంతా కాయస్థాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ యూపీ టు హైదరాబాద్. ధర్మకర్మ రోడ్, తర్వాత ఇంకో రోడ్డు ఉంది శ్యామ్కరణ్ రోడ్డు. ఆ ఏరియా అంతా వీళ్ళే ఉండేవారు. నిజాం వీళ్ళందరినీ అక్కడ నుంచి తెచ్చుకున్నాడు. వీళ్ళు ఎవరికి పనికి రాకపోతే వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు. వీళ్ళకి తెచ్చుకుని హైదరాబాద్ తెచ్చుకుని వాళ్ళ చేత అడ్మినిస్ట్రేషన్ నడిపాడు. వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళు కూడా ఒక బ్రదర్ ఏమో చీఫ్ సెక్రటరీ, ఇంకో బ్రదర్ ఏమో డీజీపీ అయ్యారు. ఆయన తర్వాత
మా రుద్రం ప్రభాకర్ గారు వచ్చినట్టున్నాడు. రుద్రం ప్రభాకర్ గారు తర్వాత టిఎస్ రావు వచ్చినట్టున్నాడు. టిఎస్ రావు, సూర్యనారాయణరావు గారు, టి సూర్యనారాయణరావు. ఆయన కృష్ణా జిల్లా కౌతరం అన్న ఊరు ఆయనది. ఆయన తర్వాత వచ్చింది మన ఎంవి భాస్కర్ గారు అనుకుంటా. ఆయన కూడా అంటే దగ్గర 2 ఏళ్ళు ఉన్నట్టున్నారు సార్. ఎందుకంటే 2 ఏళ్ళు కూడా లేనట్టున్నారు, తక్కువ కాలం. ఎలక్షన్ సమయంలో ఆయన ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ చేశాడు. అప్పుడు అల్లర్లు జరిగినాయి హైదరాబాద్లో. ఆ టైంలో ఆయన కమిషనర్ ఆఫ్ పోలీసుకి బాగా చేశాడు. ఎంవి భాస్కర్ బాగా హ్యాండిల్ బాగా చేశాడు. తర్వాత ఆయన డీజీగా వెళ్ళినప్పుడు, డీజీగా అపాయింట్ వెళ్ళినప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఈ ఆయన ట్రాన్స్ఫర్ చేసి రాగాలని, ఆర్కే రాగాలని డీజీగా అపాయింట్ చేశారు. ఆయన మంచి సమూహుడు, చాలా మంచోడు, హానెస్ట్ ఆఫీసర్. సో ఆయన డీజీగా ఉన్నప్పుడు నేనే డీజీని, నేను ఏం పని చెప్తే చేసేవాడు ఆయన. అప్పుడు మీరు పోస్టింగ్ ఏంటి సార్, ఎక్కడది? నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బేగంపేట్ ప్లస్ ఎయిర్పోర్ట్, ఏసీపీ ఎయిర్పోర్ట్. సారు వస్తే అంటే ఈజీ కాకముందు వచ్చాడు, నేను వెళ్ళి రిసీవ్ చేసుకునేవాడిని. ఆయన మా కే మాధవరావు చీఫ్ సెక్రటరీ చేసి రిటైర్డ్, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎంవి భాస్కర్ లేదా ఒక బ్యాచ్, ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్. అవును. కాకి మాధవరావు గారు రాగాల సుందర్ కుమార్ దాస్ సంగతి ఏం చేస్తావు నువ్వు, మెదక్ అడ్మిన్ చెప్పాను కదా నీకు అంటే, ఆయన ఏమన్నాడు, మీరు చెప్పడమే కాదు సుందర్ కుమార్ దాస్ కూడా అడిగాడు నన్ను. సుందర్ కుమార్ దాస్కి ఆల్రెడీ ప్రామిస్ చేశాను, ఆయన ప్రామిస్ చేసిన తర్వాత మీరు చెప్పారు అని చెప్పి అన్నాడు. అని నా మెదక్ అడ్మిన్ రప్చర్ అయినా ఆవిడ ఏమైందంటే హోమ్ మినిస్టర్ ఇందిరారెడ్డి. మా అన్ని పోస్టింగ్స్ అన్నీ నాన్ ఐపీఎస్ పోస్టింగ్స్ అన్నీ కన్సర్న్ మినిస్టర్స్ చూస్తారు. మాకు హోమ్ మినిస్టర్ ఇందిరారెడ్డి హోమ్ మినిస్టర్. ఇందిరారెడ్డికి తెలియకుండానే ఎడిషనల్ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయింది అప్పట్లో. 89-94 మధ్యలో సార్ కాదండి, 95 డిసెంబర్, 95 ఆగస్టులో. 95 అనేప్పటికి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా. టీడీపీ గవర్నమెంట్ సంగతి చెప్తుంది, ఇందిరారెడ్డి టీడీపీ కదా. నన్ను తీసుకెళ్ళి ఆ ప్రపోజల్లో హెచ్ఆర్ ద్వారా మ్యానిపులేట్ చేశాడు. మ్యానిపులేట్ చేసి ఆయన ఏంటి సార్ అప్పటికి డీజీపీ అయినట్లేదు కదా ఇంకా అప్పటికి. ఎడిజీ లాండ్ ఆర్డర్, ఎడిజీ లాండ్ ఆర్డర్ స్వేవ్, అది మరి అడ్మిన్ బదులు ఆపరేషన్ పెట్టాడు, ఎడిషనల్ ఎస్పీ ఆపరేషన్. నాకు ఇష్టం లేదు, జీవితాంతం నక్సలైతే ఫైట్ చేయాలా నేను తప్ప ఇంకెవడు దొరకడా. నేను మాధవరావు గారు చెప్తే నువ్వు కొంతకాలం పని చేయి ఎక్కడ అనేటట్టు మాట్లాడితే లాభం లేదని నేను ముత్యంరెడ్డికి ఫోన్ చేశాను. ముత్యంరెడ్డి ఎమ్మెల్యే దుమ్మాట. అలాగే విజయరామారావుకి ఫోన్ చేశాను. విజయరామారావు ఎంపీ సిద్దిపేట ఆ టైంలో. ఇద్దరు వెళ్ళారు, ఇంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళారు. ముందు అసెంబ్లీలో ఆయన చనిపోయి గాలి ముద్దు కృష్ణనారాయణని చూడండి, గాలి ముద్దు కృష్ణనారాయణని అడిగారు. అంటే ఇది లక్ష్మీపాత్కి సంబంధం లేదు, హోమ్ మినిస్టర్ ఇంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఇంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఇంద్రారెడ్డి అన్నాడు, ఏంటి ఓఎస్డీ పిలిచాడు. ఓఎస్డీ కూడా మా బ్యాచ్మేట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్స్ అయినాయంటే మరి నాకు తెలియకుండా ఎలా ట్రాన్స్ఫర్స్ చేస్తారు, నా పేర్ల మీద నా సంతకం ఉండాలి కదా, జీవో ఎట్లా ఇచ్చేసేసారు అంటే వీళ్ళు మా ఇద్దరు దొరుకుతొస్తుంది. ఏం మినిస్టర్ అయినవు, ఏం హోమ్ మినిస్టర్ అయినవు, నీకు తెలియకుండా ఎడిషనల్ ట్రాన్స్ఫర్లు అయిపోతాయా. నన్ను సీరియస్ అయ్యాడు. సీరియస్ అయ్యి కాల్ డీజీ అలాంగ్ విత్ ద ఫైల్ రాగాలం పట్టుకొచ్చాడు, ఫైల్ తీసుకొచ్చాడు. తీసుకొస్తే సుందర్ కుమార్ దాస్ సార్ బి పోస్టెడ్ యాజ్ ఏ ఎడిషనల్ అడ్మిన్. మరి వీడిని ఎక్కడ ఏమంటావు, రెండో వాడిని అంటే అడ్మిన్లో ఉన్నవాడిని అంటే నువ్వు ఎక్కడ వేసుకుంటే వేసుకో, మాకొద్దు, మాకు కావాలి సుందర్ కుమార్ దాస్. నేను చెప్పాను కదా లాస్ట్ టైం నేనంటే చాలామందికి అభిమానమని.
మీకు అంటే ఏం లేదు సార్, అంటే ఆర్కే రాఘల్ గారు బాగా ఉండేవారు సార్ మీతోటి? చాలా చాలా బాగా ఉండేవాడు. చాలా ఆఫీసర్లు బాగా అంటే ఆ- ఆఫీసర్లు అందరితోనూ బాగానే వ్యవహరించేవారు సార్ ఆయన డీజీపీగా? ఆ, మనిషి నిగర్వి అండి, ఆయన గర్వం లేదు, చాలా మంచివాడు. భాస్కర్ రావు గారు తక్కువ సమయమే చేశారు, ఒక 3-4 months. అంటే భాస్కర్ రావు గారు ఐడెంటిఫైడ్ యాజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్. మీరు మీరు చెప్పి అడిగే అన్ని ఇక్కడ బయలుదేరుతున్నాయి. ఆయన పిఎస్ రామ్మోహన్ రావు గారు, సల్దానా గారు ఉన్నాడు, సల్దానాని తీసేసి పిఎస్ రామ్మోహన్ రావు వేసుకున్నారు. పిఎస్ రామ్మోహన్ రావు గారి తర్వాత ఈ రంగనాయుడు గారు అప్పుడు ఇంకా మినిస్టర్ అయ్యాడో ఏదన్నా తెలియదు, కానీ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ చేశాడు. మినిస్టర్ రంగనాయుడు గారు కూడా కాంగ్రెస్ చెప్పాడు, మాకు నన్ను డీజీ చేయలేదు, మరి నేను కూడా కాపునే కదా, మా కాపులకు డీజీ అని అన్నప్పుడు ఎంవి భాస్కర్ గారు డీజీ ఇచ్చారు ఆ కోటాలో, ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ కోటాలో మరి అదే కోటాలో రాగాల గారు టెక్నికల్గా కాకపోయినా రాగాల కూడా అదే సామాజిక వర్గం కదా. ఆయన దాదాపుగా తక్కువ కాలమే పనిచేశారు భాస్కర్ రావు గారు. తక్కువ కాలం అండి, ఒక 1 month చేస్తే చాలండి డీజీపీ. ఎన్ని సంవత్సరాలు కావాలి? 7-8 నెలలు చేసినట్టున్నారు. అరే, ఆ సమయంలో మీరు అన్నట్టు క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. అడ్మినిస్ట్రేషన్లో, పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో ఒకడు ఉండాలి, భయం ఉండాలి. భయం లేకపోతే కానిస్టేబుల్ కూడా ఉండవు. స్ట్రాంగ్గా చేశారు సార్ భాస్కర్ రావు గారు. సిటీ కమిషనర్ చేశాడు కదా, డీజీగా తక్కువ కాలం ఉన్నా కానీ బాగా చేశారు ఆయన. మార్క్ నేను వెళ్ళి అడిగాను, నేను గ్రే హౌన్స్లో ఉన్నాను సార్, నేను 1 year అయింది, నేను చేయలేకపోతున్నాను, నాకు సబ్ డివిజన్ ఇప్పించండి సార్, మీరు ఏ సబ్ డివిజన్ చాలు వెళ్ళిపోతాను అడ్మినిస్ట్రేషన్. ఆయన ప్రశ్న అడిగాడు నన్ను, ఏం డబ్బుల కోసమా అన్నాడు. నువ్వు సబ్ డివిజన్ అడుగుతున్నావు డబ్బుల కోసమా అని అన్నాడు ఎంవి భాస్కర్. ఇంకా బతికేమన్నాగా ఆయన, మరి వారు ఏమి పుచ్చుకోలేదా సర్వీసులో డబ్బులు? వారు సంపద ఎలా వచ్చింది వారికి? ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోవాలి, నువ్వేంటి, నీ జీవితం ఏంటి, నువ్వు ఎలా పైకి వచ్చావు, ఎలా సెలెక్ట్ అయ్యావు, అన్నీ కావాలి. ఆయన తమ్ముడేమో, ఆయనేం కాపు, ఆయన ఎస్టీ తూర్పు కాపు మీద ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు ఆయన తమ్ముడు. ఆయన డీజీ అయ్యాడు సిఆర్పిఎఫ్లో, మన స్టేట్ కాల్ డీజీ అయ్యాడు సిఆర్పిఎఫ్లో. ఆయన కూడా మంచోడే. నర్మట ఫైరింగ్ అక్కడ 10,000 మంది మీద జనాల మీద కాల్చాలంటే నాకు ఇంద్రవెల్లి గుర్తుకొచ్చేది. ఇంద్రవెల్లిలో ఈయనే ఎస్పీ, అప్పుడు ఈయనే కాల్చాడు, ఫైర్ చేశాడు. గౌండ్స్ చాలామంది చనిపోయారు. గౌండ్స్ ట్రైబల్స్ కదా, నోరు ఉండదు కదా ట్రైబల్స్కి. భాస్కర్ రావు గారి సమయంలో ఆ మాట మీరు అన్న తర్వాత మీరు ఏం చెప్పారు సార్? సమాధానం ఏం చెప్పారు మరి? ఆయన డీజీగా అడిగారు, ఎందుకంటే సహజంగానే సబ్ డివిజన్ ఎవరు అడిగినా డబ్బుల కోసం అడుగుతారనే ఉద్దేశమే అందరిలోనూ ఉంది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. నేను ఎక్కడెక్కడ పనిచేసి సిద్దిపేటలో పనిచేశాను. మీరు ఏం చెప్పారు అప్పుడు సమాధానం? మంచిది సార్, అండ్ సల్యూట్ కొట్టి వెనక్కి వచ్చేసాను. ఆయన ఉన్న సందర్భంలో ఎక్కడ మీకు పోస్టింగ్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. నా తర్వాత నేను మాకు అప్పుడు గెస్టెడ్ ఆఫీస్ అసోసియేషన్ అనే అసోసియేషన్ ఉండేది, SC/ST ఆఫీసర్స్కి గెస్టెడ్ ఆఫీస్ అసోసియేషన్. దాంట్లో సెక్రటరీ ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఆయన రిజిస్టర్స్ డిపార్ట్మెంట్ అంటే కోఆపరేటివ్ జాయింట్ కమిషనర్ కోఆపరేటివ్ సొసైటీస్, పేరు మర్చిపోయాను. మేమిద్దరం కలిసి ఎస్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాం. ఎస్వి ప్రసాద్ గారు సుందర్ ఆయన్ని పలకరించి, సుందర్ ఏమి నీ పని అంటే, సరే నాగా నేను చేయలేకపోతున్నాను గ్రే హౌన్స్లో, ఐ వాంట్ షిఫ్ట్ అన్నాను. నీకేం పోస్ట్ కావాలన్నాడు. సో ఆల్రెడీ డయాబెటిక్, చాలా నాకు ఏసీపీ ఎయిర్పోర్ట్ చేయండి సార్, అది పెద్ద ఏది కాంపిటేటివ్ పోస్ట్ కాదు, హైదరాబాద్లో ఉంటాను నేను అంటే, ఓకే అని ఫోన్ చేసి చెప్పాడు ఎంఏ భాస్కర్కి. వస్తే నాకు మా బ్యాచ్మేట్ గంగాధర్కి ఇద్దరికి కలిసి ఓ డిఓ ఇష్యూ చేశాడు. ఆయన మలకపేట వేశాడు, నన్ను ఏసీపీ ఎయిర్పోర్ట్ వేసాడు. ఎయిర్పోర్ట్ అదే అది ఇన్కమ్ వచ్చే పోస్ట్ కాదు, అది ఒక పోలీస్ స్టేషన్ అటాచ్మెంట్. తర్వాత చాలామంది మీరు చూశారంటే రాఘాల్ గారి తర్వాత ఎంఎస్ రాజు గారు వచ్చారు. రాజు గారు ఏంటంటే ఆయన వొలటైల్ టైప్ అంటే
ఊగిసలాడతాడు. ఈ పని చేయాలా, ఈ పని చేస్తే యువతల ఆయన ఏమనుకుంటాడు, మరి యువతల ఆయన మనం ఈ పని చేస్తే అవతల ఆయన ఏమనుకుంటాడు. ఆ ఊగిసలాట్లో ఆయన డీజీపీ అంతా గడిచిపోయింది అంతే. దెర్ ఈజ్ నో ఎనీ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? అంటే మీకు ఏమి లేవండి, ఏమి లేదు. తర్వాత ఉన్న ఐపీఎస్ ఆఫీసుల్లో డీజీపీగా అయిన పేరవరం రాములు గారు కావచ్చు. బికాజ్ ఆఫ్ సీనియారిటీ ఆయన ఆయన పేరు ఏం పేరు, టిఎస్ రావు కానీ లేకపోతే ఈ ఎంఎస్ రాజు కానీ వీళ్ళంతా గుజరాత్ క్యాడర్ నుంచి ఏపీ క్యాడర్కి వచ్చిన వాళ్ళు. అలాగే వి అప్పారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన డీజీ చేయలేదు కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చేస్తాడు అక్కడ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా. ఆయన ఒరిస్సా నుంచి వచ్చాడు, ఒరిస్సా క్యాడర్ నుంచి. ఏపీ క్యాడర్లో తొక్కేసి వీళ్ళు అయిపోయారు డీజీలుగా. ఏపీ క్యాడర్కి వచ్చిన వాళ్ళు న్యాయంగా వాళ్ళకే ఇవ్వాలి. హెచ్జే దొరగారు చాలా కాలం చేసినట్టున్నారు. అవును, దగ్గర ఒక 5-6 ఏళ్ళు చేశారు. పేరవరం రాములు గారు ఒక సంవత్సరం చేశారు. ఎస్ఆర్ సుకుమార్ గారు, అలా చాలామంది, స్వరంజిత్ సేన్ గారు, బాచిత్ గారు, ఎస్ఎస్పి యాదవ్ గారు. మీకు ఉన్న అంటే బాగా ప్రత్యేకమైన గుర్తున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయి ఫలానా డీజీపీతో? అంటే అది మీకు వ్యతిరేకం అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఏదైనా గుర్తున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయా డీజీపీలతోటి? రాములు గారు డిఐజీ హైదరాబాద్ రేంజ్, నేను డిఎస్పి సిద్దిపేట. సాంబశివరావు గారు, నందూరు సాంబశివరావు గారు ఎస్పి మెదక్. ఆర్పి మీనా ఎస్పి నిజామాబాద్. కృష్ణప్రసాద్ ఏఎస్పి కామారెడ్డి. కృష్ణప్రసాద్ నేను ఒకసారి సివిల్ సర్వీస్ ఇంటర్కి వెళ్ళాం. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన ఫ్రమ్ హెయిర్స్ ఫ్రమ్ రాజోల్ నుంచి మైగ్రేట్ అయ్యి హైదరాబాద్ వచ్చేసి స్టేట్ వచ్చినప్పుడు కంబైన్డ్ స్టేట్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి మరి కృష్ణప్రసాద్ హైదరాబాద్ సిటీలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో అట్లా చదువుకున్నాడు కాబట్టి ఆల్వేస్ బెటర్ దాన్ మీ. మీరు ఎస్పీల గురించి చెప్తున్నారు. అప్పుడు మీరు అప్పుడు ఏమైందంటే నన్ను సాంసర్ ఫోన్ చేసి, ముందు రోజు ఫోన్ చేసి, సుందర్ మార్నింగ్ బై 10 o'clock యూ మీట్ మీ అట్ మై క్యాంప్ ఆఫీస్ అన్నాడు. మా ఆఫీస్లో కానీ క్యాంప్ ఆఫీస్లో రమ్మన్నాడు. వచ్చా బ్రేక్ఫాస్ట్ చేద్దామని బ్రేక్ఫాస్ట్ చేసి, సో నువ్వు గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకున్నాడు. తీసుకున్నాను. సాయంత్రం మళ్ళీ వెళ్ళాను. లాన్స్లో బ్లాక్ లేబుల్ బాటిల్ పెట్టాడు, సోడా పెట్టాడు. తాగి చేస్తాను, నేను వెళ్తాను సార్ అంటే వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళాను. 3-4 అవుతుంది తెల్లవారుజామున. దాస్ ఎక్కడున్నా అంటే ఇప్పుడే వచ్చాను సార్, జస్ట్ మీ దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాను. నువ్వు త్వరగా ముగించుకుని నువ్వు మంది వేస్తే మళ్ళా వేసుకుని త్వరగా వచ్చాయి. నేను నిజామాబాద్ మన రామాయంపేట వచ్చాయి. రామాయంపేట గెస్ట్ వస్తారా, నేను మన డిఐజీ ఎస్పీ నిజామాబాద్ మీనా మేము ఉంటాము, ఇంక్లూడింగ్ కృష్ణప్రసాద్ కూడా ఉంటారు. నేను వచ్చాను. మళ్ళీ ఇమ్మీడియట్గా మా డ్రైవర్ని పిలిచి గన్మెన్ వెళ్ళిపోయాను. వెళితే ఏంటంటే నిజామాబాద్లో ఎమ్మెల్యే డిచ్పల్లి వెంకటేశ్వరరావు గారిని నక్సలైట్ కిడ్నాప్ చేశారు. మా దగ్గర రామాయంపేట ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని, చేగుంట ఎంపీపీని వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేశారు. సో వ్యాస్ గారి ఆధ్వర్యంలో గ్రేహౌండ్స్ దళాలు వచ్చాయి, వెళ్ళిపోయి నిజామాబాద్ అక్కడికి వెళ్ళిపోయి. వాళ్ళు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అన్నమాట. రూల్ ఏంటంటే అది బస్సు దిగాలంటే పర్మిషన్ కావాలి. సరే నేను సార్కి చెప్పాను, మా ఎస్పీ సాంబశివరావు చెప్పాను, సార్ ఆ ఏరియా సిఓ ఫలానా పేరు అడిది, వాడు నేటివ్ సిద్దిపేట, నా దగ్గరికి వాళ్ళ రిలేషన్ వాడు వస్తుంటాడు రెగ్యులర్గా ఆ పని మీద ఈ పని మీద. మరి వాడిని నా ప్లాన్, దిస్ ఇస్ మై ఐడియా, వెదర్ యు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, అది మీకే వదిలేస్తున్నాను. నా ఐడియా ఏంటంటే అతను పట్టుకుని వాళ్ళ ఫాదర్ని తీసుకుని ఆ సీఓ ఉండే ఏరియాకి పంపిస్తే ఆ సీఓ కన్విన్స్ చేస్తాడు. వాళ్ళ ఫాదరు వీళ్ళిద్దరు పెద్ద మనిషి ఇద్దరు వెళ్ళి కన్విన్స్ చేసి
మన ఎమ్మెల్యేని మన ఎంపీపీని వదిలిపెడతారు. ఇది నా ఐడియా చెప్తున్నాను. సరే, అదే టైంలో చెన్నారెడ్డి గారు సీఎం, ఆయన గ్రేవెన్స్ దళాలను వెనక్కి రమ్మని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. దళాలన్నీ వచ్చేసి మరి రామాంపేటలో ఆపి ఆయన కారు దిగలేదు వ్యాస్ గారు. సంవత్సరాలు లోనికి వెళ్ళి మాట్లాడి సిచ్యువేషన్ చెప్పి సుందర్ కుమార్ దాస్ సజెస్టెడ్ లైక్ దిస్, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటారు అని అడిగితే ఎస్, ఇది గుడ్, మంచి సలహా ఇచ్చాడు సుందర్ కుమార్ దాస్, అది ఇమ్మీడియట్గా నువ్వు ఆపరేట్ చేయి అని సాంబశివరావు చెప్పాడు. ఎవరు సార్, వ్యాస్ గారా? వ్యాస్ గారు. ఆయన అప్పుడు ఏంటి సార్, డిఐజీయా లేకపోతే ఏంటైనా? ఆయన గ్రేవెన్స్ చీఫ్, 1974 బ్యాచ్ ఐపీఎస్ ఆయన. సో 1974 బ్యాచ్ ఐపీఎస్ అంతా హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఎన్పిఏలో ట్రైనింగ్ అయ్యారు. అంతకుముందు ఉన్న వాళ్ళంతా మౌంట్ ఆబు ఆఫ్ రాజస్థాన్, అది రాజస్థాన్లో వస్తుంది. అహ్మదాబాద్ నుంచి 4 hours జర్నీ మౌంట్ ఆబు రైల్వే స్టేషన్ దిగాలి. ఆ కొండ మీద మౌంట్ ఆబు, అక్కడ ఐపీ బ్రిటిష్ కాలం నుంచి 73 వరకు. వ్యాస్ గారు చెప్పిన తర్వాత విన్నారా సార్ ఇది మరి? విన్నాడు కదా, విని నాకు చెప్పాడు, సుందర్ మేనేజ్ సార్, మనలో వాళ్ళకి ఒక ప్రైవేట్ కార్ అరేంజ్ చేయాలి, వాళ్ళు సమ్ ఎక్స్పెండిచర్, మరి నా దగ్గర లేవు, ఏమీ లేవు, నేను చూసుకుంటాను, ఇవన్నీ నువ్వు ఆర్గనైజ్ చేయండి. అంతా మాట్లాడాను, వాళ్ళ తండ్రిని కూడా ఒప్పించాడు. నెక్స్ట్ వెళ్ళారు, వెళ్ళి వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా జనాల్లో, మీ ఫాదర్ వచ్చాడని చెప్పేసి సిఓకి చెప్పారు. సెంట్రల్ ఆర్గనైజర్ అంటే సిఓ అంటే సెంట్రల్ ఆర్గనైజర్స్ గజ్వేల్ ఏరియా, దౌలతాబాద్ గజ్వేల్ ఏరియా. తండ్రిని చూసి కొడుకు తండ్రిని చూసి ఇద్దరు కావాలని ఏడ్చుకున్న తర్వాత వాళ్ళని వదిలిపెట్టామంటే వదిలిపెట్టేశారు. ఎన్ని రోజులు జరిగింది సార్ మొత్తం ఇవన్నీ కలిపితే? ఒక 2-3 days 3 days పోలీసులు జల్లెడ పట్టడం. నేను నాకు మొత్తం నా సబ్ డివిజన్ మొత్తం తిరిగాను నేను, ఎక్కడే కొండలు ఉంటాయో, ఎక్కడేముంటారు, ఎక్కడ దాతున్నారు. ఎవరు సార్ ఎమ్మెల్యే పేరెంట్ అన్నారు? ఎమ్మెల్యే గారు పేరెంట్ అన్నారు, కిడ్నాప్ అయిన ఎమ్మెల్యే గారు విఠల్ రెడ్డి, రామాయంపేట, నా సబ్ డివిజన్ కాదు, రామాయంపేట ఎమ్మెల్యే మెదక్ జిల్లా విఠల్ రెడ్డి. ఇంకొక ఆయన ముస్లిం చేగుంట ఎంపీపీ, మండల ప్రజాపరిషత్ ప్రెసిడెంట్. మొత్తాన్ని నక్సలైట్లు విడిచిపెట్టారు వాళ్ళని. నేను పంపించి వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫాదర్ మాట కాదనలాగా వదిలేస్తాడు. ఏం మంత్రం వేశారు సార్ ఆ సమయంలో? ఎవరికి అంటే ఫాదర్కి ఏం చెప్పారు? ఫాదర్ సీక్రెట్స్ మనం చెప్పకూడదు. నక్సలర్స్ వదిలిపెట్టేంతగా పోలీసులు ఏం ప్రెషర్ తీసుకొచ్చారు వాళ్ళ మీద? ప్రెజర్ సుందర్ కుమార్ దాస్ వాడండి, సుందర్ కుమార్ దాస్ మాట ఎవరు చెప్పినా అవి ఉండరు. సుందర్ కుమార్ దాస్ మాట ఏం చెప్పారు అసలు? అంటే వాళ్ళ ఫాదర్కి ఏం చెప్పారు మీరు? నేను వాళ్ళకి చెప్పాను, విడిపించి నేను మిగతా తర్వాత మాట్లాడదామని చెప్పాను. వాళ్ళు విడిపించేశారు. డబ్బులు ఇస్తామని మేము ఏమీ ఆఫర్ చేయలేదు, నేనేనే ఆఫర్ చేయలేదు, నా దగ్గర డబ్బు లేదు కదా. దేనికోసం సార్ కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళని? పార్టీ డెసిషన్ అనుకుంటా. ఇప్పుడు మరి చెన్నారెడ్డి గారు ఏమన్నారు సార్ ఆ సమయంలో? మరి సీఎం కదా చెన్నారెడ్డి గారు, స్మాల్ ఆఫీస్ ఆఫ్ కింద నుంచి వచ్చే చిన్న మొక్క. నేను డిస్ట్రిక్ట్ అఫీషియల్కి మంచి పేరు వచ్చింది అప్పుడు. మరి పోలీసులు మన ఎస్పీకి నాకు మంచి పేరు వచ్చింది కదా. ఎస్పీ గారు ఏం చేశాడంటే, సాంబశివరావు గారు పేరవరం రాములు గారికి, తర్వాత నెక్స్ట్ సీనియర్ ఆర్పి మీనాకి, తర్వాత సాంబశివరావు గారికి, నాకు కలిసి మాకేదో మెడల్ ఇమ్మని లెటర్ రాస్తాడు ఆయన. నా కాపీ కూడా నాకు ఇచ్చాడు, అది ఉండాలి కూడా నా దగ్గర. ఆయన ఏం చేశాడు, డీజీ ఈజ్ నాట్ టేకెన్ సీరియస్, సుశీల్ కుమార్ ఆ సమయంలో ఆయన మాకు కమాండేషన్ లెటర్స్ ఇచ్చాడు. ఒకే ఆర్డర్లో పేరవరం రాములు డిఐజీ ఏలూరు రేంజ్, ఆర్పి మీనా ఎస్పీ నిజామాబాద్. ఏలూరు రేంజ్ కాదు కదా సరే, హైదరాబాద్ రేంజ్. ఆయన ఏలూరు రేంజ్ కూడా చేసినట్టు గుర్తు. ఆయన నిజామాబాద్ ఎస్పీ మీనా,
ఎస్పీ మెదక్ ఎన్ సాంబశివరావు, ఏ సుందర్ కుమార్ దాస్, డిఎస్ సిద్దిపేట, నలుగురు కలిసి ఒక కమాండేషన్ లెటర్ ఇచ్చాడు ఆయన. అభినందనలు చెప్తూ వీళ్ళు కష్టపడి పనిచేసి వీళ్ళని రిలీజ్ చేసించారని చెప్పేసి అటు నిజామాబాద్ కవర్ అయింది, ఇటు మెదక్ కవర్ అయింది. నిజామాబాద్లో కూడా డిచ్పల్లి ఎమ్మెల్యేని కిడ్నాప్ చేస్తారు కదా అని వెంకటేశ్వరరావు గారిని. 2 జిల్లాలకు కవర్ అయినాయి. అక్కడ ఒక ఎస్పీకి 2 జిల్లాలకు కలిసి ఉన్న 5 జిల్లాలకి ఆయన డిఐజీ ఆ టైంలో. 2 జిల్లాల ఎస్పీలు 2 జిల్లాల పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేశారు. లేదు, ఎవరి జిల్లా ఎవరితో వాళ్ళు ఆపరేషన్ చేయలేదు. వాళ్ళు విడిపించారు. అక్కడ లింక్ ఏంటంటే నిజామాబాద్కు లింక్ పెట్టారు. సంతోష్ రెడ్డి అని ఒక నక్సలైట్ జైల్లో ఉన్నాడు, సెంట్రల్ జైల్లో. అది ఖమ్మంలో ఉన్నాడా రాజమండ్రిలో ఉన్నాడా నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడు 89 ఇన్సిడెంట్ నేను యాక్సిడెంట్గా చెప్పలేను. సో ఎర్రరెడ్డి సంతోష్ రెడ్డిని వాడిది నా జనగామలో కడవండి అనే విలేజ్. కడవండి విలేజ్ చాలాసార్లు నేను నైట్ రైడ్స్కి వెళ్ళాను. నేను నాకు ఎవరు దొరకలేదు, కానీ ఆ కడవండి విలేజ్ చాలా ఇంపార్టెంట్ విలేజ్. ఇప్పుడు సిపిఐ కానీ సిపిఎం కానీ కమ్యూనిస్ట్ పార్టీలు మా ఫస్ట్ మార్టీర్ కడవండి గ్రామంలో, అతని పేరు గుర్తు రావట్లేదు. అతన్ని నాకు అది నిజాం గొండాలు ఫైర్ చేస్తే చనిపోయాడు. సో ఈజ్ ద ఫస్ట్ మార్టీర్. అలాగా ఆ విలేజ్ నుంచి వచ్చిన సంతోష్ రెడ్డి వాళ్ళ అన్న కూడా ఇద్దరు వెళ్ళిపోరు మార్క్సిస్ట్ ఐడియాలజీకి అట్రాక్ట్ వెళ్ళిపోరు. మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి చాలామంది వెళ్ళిపోయారు. అతన్ని రిలీజ్ చేశారు. అప్పుడు కండిషన్లు పెట్టి రిలీజ్ చేశారు. వాళ్ళని రిలీజ్ చేశారు. ఏ సమయంలో సార్ అది? 89 సమయంలో? 89లో. మీ జిల్లా కాదు, పక్క జిల్లా అది? రెండుగా ఒకసారి ఇన్సిడెంట్స్. అక్కడ కిడ్నాప్, ఇక్కడికి కిడ్నాప్. రెండింటికి ఒకటే డిమాండ్ వచ్చిందా, లేకపోతే విడిపించమని నక్సలైట్ నాయకులు విడిపించమని రెండింటికి ఒకసారి డిమాండ్ సార్, లేకపోతే అది వేరు ఇది వేరు వచ్చిందా? వాళ్ళ డిమాండ్ వాళ్ళది, ఈ డిమాండ్ ఇది. ఈ కమిటీ వేరు కదా, మెదక్ కమిటీ వేరు, నిజామాబాద్ కమిటీ వేరు. అది నార్త్ తెలంగాణ కింద వస్తుంది. నిజామాబాద్, కరీంనగర్, మీ జిల్లా ఆదిలాబాద్, వరంగల్. ఎవరికి షరతులు లేకుండానే ఎమ్మెల్యేని విడిపించుకుని రాగలిగారు. నేను రాగలిగాను. అదే నేను రాగలిగాను. నా ఎఫర్ట్స్ అవి. అక్కడ ఆ జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే కోసం ఎస్పీ సాంబశివరావుకి నోస్ నా గురించి అని బాగా తెలుసు. దాస్ ట్రాకులు చేయగలిగాను, చేశాను. సార్ మీరు జనగాంలోనూ ఇప్పుడు అంటే వరంగల్ జిల్లాలో ఎక్కడో పనిచేస్తున్న సందర్భంలో ఎలక్షన్ సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగి నక్సలైట్లు అటాక్ చేయడం పోలీసుల మీద ఏదో ఇన్సిడెంట్ జరిగినట్టుంది సార్. ఏం జరిగింది అప్పుడు? ఏదో దాంట్లో మొత్తం పోలీసులు చాలా విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి. ఇప్పుడు ఏం జరిగింది సార్? అప్పుడు ఏం జరిగింది అసలు? 91లో జనరల్ ఎలక్షన్ జరిగినాయి, లోక్సభ ఎలక్షన్స్కి. రాజీవ్ గాంధీ నాకు గుర్తుంది కానీ 91లో ఎలక్షన్స్లో 2 ఫేజెస్లో జరిగినాయి. ఒక ఫేజ్లో మేము సక్సెస్ఫుల్గా నా ఏరియా అయిపోయింది. సెకండ్ ఫేజ్కి కూడా నేను కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి 8 గంటలకల్లా నేను హ్యాపీగా మా జనగాం పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చున్నాను. మా అడిషనల్ ఎస్పీ అప్పుడు చంద్రమౌళి ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. ఇలాగ కంట్రోల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ 10 మంది వాళ్ళని అయిన విషయం తెలిసి అక్కడికి హుటాహుటిన బయలుదేరిన ఏజూరు నాగారం సిఐ సంతోష్ కుమార్ కూడా నక్సలైట్ ల్యాండ్ మైన్స్లో చంపేశారు. సంతోష్ కుమార్ వాళ్ళ గన్మెన్ చంపేశారని వచ్చి సెట్లో విన్నాం. విహెచ్ఎఫ్ సెట్లో వింటే మా అడిషనల్ ఎస్పీ బోర్మన్ ఏడ్చేస్తే నేను ఆయన కన్సల్ట్ చేశాను. చంద్రమౌళిని కన్సల్ట్ చేసిన తర్వాత ఆయన వరంగల్ వెళ్ళిపోయాడు. తర్వాత డీజీ టిఎస్ రావు డీజీ, అక్కడే ఉన్న డిఐజీ దినేష్ రెడ్డి వాళ్ళని పరామర్శించడానికి వచ్చినప్పుడు
అక్కడ పోలీస్ ఫ్యామిలీస్ అంతా కలిసి పసుపు గాజులు ప్రజెంట్ చేశారు చంద్రమౌళి ఆధ్వర్యంలో. మా ఎస్బీ ఇన్స్పెక్టర్, వరంగల్ ఎస్బీ ఇన్స్పెక్టర్ 1 ఇవన్నీ చూసింది ఆయనే నక్సలైట్లు. తర్వాత చంద్రమౌళి ఎవరు ఇచ్చారు సార్? ఫ్యామిలీసా, పోలీస్ ఫ్యామిలీసా? పోలీస్ ఫ్యామిలీసే వెనకాల ఆఫీసర్స్ ఉండి నడిపించారని. ఎవరికి ఇచ్చారు సార్? డిఐజీకి, డీజీ టిఎస్ రావు, డిఐజీ దినేష్ రెడ్డి. ఘోర అవమానం కదా సార్ అది. మరి ఎవరికి అవమానం? వాళ్ళకే అవమానం. చచ్చిపోరు కదా మరి వాళ్ళు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను జనగంలా కూర్చుంటే సరిపోతుందా? సూపర్విజన్ అంటే మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. ఫెయిల్ అయ్యారు అనేది అప్పుడే పెద్ద ఎత్తున పేపర్లో కూడా వచ్చి పోలీసులు ఫెయిల్ అయ్యారు అనేది బాగాను. పోలీసులు చనిపోయారండి, సాక్రిఫైస్ చేశారు. అవును, లోయర్ లెవెల్ ఆఫీసర్స్. అవును, లోయర్ లెవెల్ ఆఫీసర్స్ బలైపోయారు, దాన్ని సూపర్విజన్ సరిగ్గా చేయలేకపోయారు అనేది బాగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సిన్సియర్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ లాటూడు చనిపోయాడని చాలామంది వాళ్ళ బ్యాచ్మేట్స్ అంతా రియాక్ట్ అయ్యారు. మాకేది ప్రొటెక్షన్ ఏదో మాకు. పోలీస్ ఫ్యామిలీస్లో తిరుగుబాటు కింద లెక్కది. పసుపు గాజులు ప్రజెంట్ చేశారు. మన్నాడు పేపర్లో అదే బ్యానర్ కదా సార్. మరి మళ్ళా వెళ్ళిపోయిన డిఐజీ మళ్ళీ తిరిగి వరంగల్ రాలేదు, అక్కడి నుంచి ఇంకో పోస్టింగ్కి వెళ్ళిపోయాడు. వెంటనే మార్చారా సార్ వాళ్ళందరినీ ఆఫీసర్స్ని? ఏం చేశారు? వెంటనే జరిగిందా? వెంటనే మార్చలేదండి, మార్చారు. 15 రోజుల తర్వాత చంద్రమౌళిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. చంద్రమౌళి నా దగ్గర నుండి ఏడ్చాడు. మరి అక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్ హనుమకొండ వెళ్ళే పోలీస్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఆయన ఏం చేసి నాకు తెలియదు కదా. అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా. నాకు కూడా ఉండి నాకు ఇద్దరు ఇన్స్పెక్టర్ ఉండి, ఒకడు జనగాం ఇన్స్పెక్టర్, చెరియాల ఇన్స్పెక్టర్. వాళ్ళిద్దరూ ఒక నెల అనుకుంటా, ఇద్దరు ఈ నెల రోజులు లీవ్ పెట్టు, నేను ఉంటాను, నెక్స్ట్ నేను లీవ్ పెడతాను, నువ్వు జాయిన్ అవ్వు. ఆ పద్ధతిలో నడిచిపోయింది అక్కడ. ఇటీవల కాలంలో చూస్తే అంటే మీరు అప్పుడు ఒక నక్సలైట్ ఇన్సిడెంట్ని ఉదాహరించారు. ఇటీవల కాలంలో పోలీసులు భారీ ఎత్తున ఎన్కౌంటర్లు చేయడం, వరుసగా ఎన్కౌంటర్లు చేయడం మొన్న ఈ మధ్యన. అగ్రనేతలు ఎవరైతే మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నారో వారందరూ కూడా మట్టు పెట్టడం, వారందరూ చాలామందినేమో తెలంగాణలో డీజీపీ గారు పిలిపించారు, ఇక్కడ డీజీపీ గారు కూడా పిలిపోవడం జరిగింది. చాలామందిని లొంగిపోవడం. నక్సల్ వ్యవస్థ ఇంకా భవిష్యత్తులో కనుచూపు మేరలోనే ఉండదు అనే టైప్లో దేశ హోంమంత్రి కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. సో అప్పుడు నక్సలిజాంకి ఇప్పుడు ఉన్నదానికి తేడా ఏంటి సార్? ఇప్పుడు టెక్నాలజీని వాడుకుని పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు అనుకోవచ్చా? అంతే కదా. వాళ్ళు అడవుల్లో ఉన్నారు, అడవుల్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడున్నారు, జిపిఎస్ లొకేషన్ పెట్టి వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మోడర్న్ టెక్నాలజీ తోటి వాళ్ళని అందరినీ ఎలిమినేట్ చేస్తున్నారు. అప్పుడు మీరు పట్టుకునే సందర్భంలో అంటే మీరు కూడా మాన్యువల్ అప్పుడు ఎలా తిరిగేవారు సార్? అంటే ఇప్పుడు కూంబింగ్ కానీ లేకపోతే ఎలా ఉండేది? నేను కూంబింగ్కి వెళ్ళేవాడిని. ఎలా ఉండేది సార్? గుర్తున్న సంఘటన ఏమన్నా చెప్పండి, ఎలా తిరిగారు? నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నా అదే కూంబింగ్. జనగాం డిఎస్పీ ఉండగా ఆల్ షల్ మీట్ బై నైట్ 12 o'clock ఫలానా ప్లేస్లో. మరి ఒక 20 మంది వరకు వెళ్ళేవాళ్ళు. మొట్టమొదట గైడ్ ఉండేవాడు, అడుగు ఆ ఏరియాకి తెలిసిన హోమ్ గార్డ్. వాడిని పిలిచామంటే వాడికి ఎక్కడికి వెళ్తున్నావా అన్నది నాకు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ఏ ప్లేస్కి వెళ్తున్నారో తెలియదు. మా ఎస్పీకి కూడా తెలియదు. ఎస్పీకి చెప్తే ఎస్పీ ఏం చేస్తాడు, డైరెక్ట్గా టీచర్తో మాట్లాడతాడు. సార్ టుడే ఐఎమ్ సెండింగ్ సోన్స్ టీమ్, సుందర్ కుమార్ దాస్ ఆధ్వర్యంలో టీం ఫలానా చోటు పోతుంది అనే ముందే గోపాలు చెప్పేసుకుంటాడు. మనకేం క్రెడిట్ రాదు, నాకు క్రెడిట్ రాదు, క్రెడిట్ అంతా ఎస్పీలు కొట్టేస్తారు. ఎలా కూంబింగ్ ఎలా చేసేవారు చెప్పండి, వివరించండి ఒకసారి. పలానా చోట ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది, పలానా బావి దగ్గర. మా దగ్గర సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉండేవి, అక్కడికి ఎలా వెళ్ళాలంటే రూట్ ఉండేది. ఇప్పుడు చీకట్లో 10 నిమిషాలు నడిచిన తర్వాత పగల్లా కనపడుతుంది. నైట్ విజన్ గ్లాసెస్ కూడా పెట్టుకున్నాను నాకు సంబంధం లేదు. అది సురేంద్రబాబు ఏఎస్పి వరంగల్ రూరల్, నన్ను పరకాల రైడ్కి వెళ్ళమని కూడా ఎస్పీ. అదేంటి సార్, నేను ఐఎమ్ డిఎస్పి జనగాం, పరకాల ఏఎస్పి
వరంగల్ రూరల్ సురేంద్రబాబుని పంపించకుండా నన్ను పంపించడం ఏంటి మీరు అని అడిగా. లేదు సురేంద్రబాబు లీవ్లో వెళ్ళినప్పుడు వెళ్తే నేనేం చేస్తారు వెళ్ళాలి ఎడిసినస్ పంపించాలి. నా ఏరియాలో నా అన్నలో ఏమైనా దౌర్జన్యం చేయరా, ఏమైనా బస్ బర్నింగ్ చేయరా, నా ఏరియాలోనే ఎక్కువ ఉంది నక్సలిజం ప్రాబ్లము అని ఎస్పీని అడిగినాను. అప్పుడు ఎస్పీ కోటేశ్వరరావు వస్తుందారు ఈసారికి వెళ్ళి అంటే ఒకసారి వెళ్ళాను. నైట్ విజన్ గ్లాసెస్ పెట్టుకుని చూస్తాం. అట్టపగలా కనిపించేది ఆ రోజుల్లోనూ. ఒక 2 కిలోమీటర్స్ వరకు కనపడుతుంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే మీరు కూంబింగ్ వెళ్ళాలనుకోండి, ఇప్పుడు అంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తలు అంటే ఫిజికల్ జాగ్రత్తలు తప్ప మా దగ్గర వెపన్స్ ఉండి AK-47 ఉన్నది. అది LMG తీసుకెళ్ళేవాళ్ళం కదా. LMGని ఆపరేట్ చేయాలంటే నక్సల్ నైట్ LMG కష్టం. మిగతా SLR ఇవన్నీ వెపన్స్ తోటి పోయేవారు. వస్తే సమ్టైమ్స్ దొరికేవాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టి నెక్స్ట్ డే పాత కేసుల్లో వాళ్ళని రిమాండ్ చేసి పంపించేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర మాకేమీ వెపన్స్ అవి దొరికేవి కాదు. మీకు అందరికీ ట్రాపికల్గా జియోగ్రఫికల్గా మీకు అక్కడ ప్లేసెస్ లోపలికి అడవిలోకి వెళ్ళాలంటే తెలియదు. మరి ఎలాగ ముందుకు వెళ్ళేవారు సార్? అంటే ఇప్పుడులా GPS గట్రా ఏం లేదు కదా సార్, అప్పుడు ఏం చేసేవారు మరి? మ్యాప్స్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాప్లను బట్టి ఆ రూట్లను బట్టి ముందే నేను సర్వే చేసేవాడిని, తిరిగివాడిని నేను ముందే. సార్ ఇప్పుడు మామూలుగా మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా పోలీసులు, సివిల్ సర్వెంట్స్, IASలు అవ్వచ్చు, IPSలు అవ్వచ్చు, గతంతో పోలిస్తే ఇప్పుడు నచ్చిన వాళ్ళకి నచ్చిన పదవి ఇచ్చే సంస్కృతి స్టార్ట్ అయిపోయింది కదా కొన్ని సంవత్సరాలుగా. అంటే ఏ ప్రభుత్వానికి నచ్చితే ఆ ప్రభుత్వానికి నచ్చిన, అంటే వాళ్ళకి అనుభవం ఉందా, అర్హత ఉందా, లేదంటే కనుక మాన్యువల్ ప్రకారం రూల్స్ ప్రకారం వెళ్తున్నాం అనేది లేకుండా గత కొంతకాలంగా వాళ్ళకి అందరం ఎక్కించడానికి చూస్తున్నారు. ఎలా చూస్తారు సార్ వీటిలన్నింటినీ? ప్రతి డిపార్ట్మెంట్కి ఆల్ ఇండియా సర్వీస్లో IASకి చీఫ్ సెక్రటరీ ఉంటాడు, IPSకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉంటాడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఆయన ఉంటాడు. వీళ్ళు మా లోయర్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఈ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, DGP, చీఫ్ సెక్రటరీ, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న 2nd, 3rd ర్యాంక్ ఆఫీసర్స్ అంతా డైరెక్ట్ లింక్ పెట్టుకుంటారు రూలింగ్ పార్టీ MLAs తోటి. సార్ నాకు తెప్పించండి సార్ అని వాళ్ళు అప్రోచ్ అవుతారు. వాళ్ళు అక్కడ CM గారికి చెప్తారు. పోస్టింగ్ ఇచ్చేది చీఫ్ మినిస్టరే కదా. వాస్తవంగా DGP పోస్ట్ అనే దానికి కొన్ని నిబంధనలు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్, ప్రకాశం కేసు వ్యవహారంలో చూస్తే కనుక కనీసం 2 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలన్నది. కానీ ఇప్పుడు చూస్తే కనుక అటువంటి పరిస్థితి ఉందంటారా సార్? అసలు ఆ రూల్స్ని పాటించే ప్రభుత్వాలు ఉన్నాయంటారు అసలు? పాటించట్లేదు. మరి పాటించాలి. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ DG ఉన్నాడు శివధర్ రెడ్డి. ఆయనకి 6 నెలలు సర్వీస్లో ఉండగానే ఆయనకి DGP ఇచ్చేశారు. 6 నెలల్లో ఆయన ఎవరెవరు ఉన్నారు ఏంటి అని తెలుసుకుంటానికే టైం సరిపోతుంది. ఇంకా ఆయన స్వతంత్రంగా ఆయన ముద్ర వేయగలడు, ఆయన ముద్ర వేయాలి కదా. వేరెవర్ ఐ వర్క్ హ్యాడ్ మై ఇంప్రింట్. సుందర్ కుమార్ దాస్ అలా చేశాడు. దట్ ఈస్ లూప్ లైన్ ఆర్ లా అండ్ ఆర్డర్. అలాగే ప్రతి ఒళ్ళు ముద్ర వేయాలి కదా. మినిమం 2 years సర్వీస్ ఉండాలనే నిబంధన అనేది ఎక్కడ ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలకు చాలా కాలంగా చూస్తాం, గతంలో కూడా చాలా కేసుల్లో చూస్తాం. ఏంటంటే పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఒకే డిపార్ట్మెంట్కి అయిపోయి మరి అటువంటి అప్పుడు ఎవరిబడి అందరూ 2014 తర్వాత, 2014 ముందు కూడా ఉన్నారు, డబ్బు సంపాదన మీద పడిపోయారు. రియల్ ఎస్టేట్లు వీటిల్లో సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు సంపాదన మొదలుపెట్టారు. డబ్బు సంపాదన చేయం. అటువంటి అప్పుడు
ఐఏఎస్ వాళ్ళకి ఐపీఎస్ వాళ్ళకి ఒక కామన్ ఐఎఫ్ఎస్లో ఆల్ ఇండియా సర్వీస్ కాండక్ట్ 1968 దాని ప్రకారం నడుచుకోవాలి. ఈ ఆఫీసర్స్ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా ఇస్తారండి? వైలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కదా. అలాగే అది ఐపీఎస్ వాళ్ళకి ఐపీఎస్ 1954 రూల్స్ అని ఉంది, ఐపీఎస్ 1954 కాండక్ట్ రూల్స్ అని. ఆ రూల్స్ని అతిక్రమించకూడదు. దాంట్లోకి వస్తాం సార్. అందులోనే మనం ఉదాహరణ చూసుకుంటే కనుక ఐపీఎస్లు కావచ్చు, లేదంటే కనుక ఐఏఎస్లు కావచ్చు, ఇటీవల వాళ్ళ ముగ్గురికి వాళ్ళు అంటే ప్రభుత్వాలతోటి కుమ్మకైపోవడం వల్ల వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందా సార్? లేకపోతే కష్ట సాధింపు చర్యల్లో భాగంగా వాళ్ళని జైల్లో పెడుతున్నారంటారా? ఏమనుకోవచ్చు దాన్ని అసలు? ఈ కష్ట సాధింపు చర్యలు అంటే తీసుకెళ్ళి లూపులైనా వేస్తారు, కానీ వాళ్ళ మీద వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేస్తారండి? వాళ్ళు క్రైమ్ చేయలేదంటారా? వాళ్ళు మీరు చెప్పిన పేర్లు వాళ్ళు ఐ షుడ్ గో టు బాంబే టు బ్రింగ్ దట్ లేడీ. ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళాలా? యూ కాంట్ టు సెండ్ ఏ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ ఉమెన్ ఉమెన్ అడిషనల్ ఎస్పీ, ఉమెన్ డిఎస్పీ పంపిస్తే ఆమె ట్రైన్లో తీసుకురాలేరా? నువ్వు ఫ్లైట్లో ఎందుకు వెళ్ళావు? నువ్వు ఫ్లైట్లో వెళ్ళి ఆమెను తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఆ లేడీ నత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఐ షుడ్ యూ గో. అంటే రూల్స్ పాటించలేదంటారు అక్కడ. రూల్ పాటించాలండి. లేడీ ఆఫీసర్ని అరెస్ట్ చేసి తీసుకురావాలి, లేడీ ఆఫీసర్ని పంపించాలి. మగవాళ్ళు ఎందుకు వెళ్ళాలంటున్నా? అందువల్ల ఆ కేసుల్లో వాళ్ళు ఇరుక్కున్నారంటారా ఐపీఎస్ ఆఫీసర్లు? అంతే కదా. అంటే గతంలో ఇప్పుడు ఇలా ఉంది సార్, ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ కావడం కావచ్చు, లేదంటే ఇలాగా ప్రభుత్వాలు చెప్పినట్టుగా విన్నట్టుగా వాళ్ళు ఒత్తిడికి లొంగినట్టుగా, కానీ గతంలో ఏమైనా ఉన్నాయి సార్? నేనైతే అరెస్టులు అయినది వినలేదు, కానీ అబ్బా పని చేయట్లేదు వీడు మన మాట వింటలేదు అంటే మనం షిఫ్ట్ చేసేవారు. ఐఏఎస్ వాళ్ళని షిఫ్ట్ చేసేవారు, ఐపీఎస్ వాళ్ళని షిఫ్ట్ చేసేవారు, ట్రాన్స్ఫర్ ఒకటే చేసేవారు. అప్పుడు ట్రాన్స్ఫర్ మాత్రమే చేసేవారు, తీసుకెళ్ళి లూప్లైన్లో వేసేవారు. కానీ మరి కరప్షన్స్ ఉంటే కరప్షన్ ఛార్జెస్ ఇచ్చేవారు. అయిన వాళ్ళకి ఇంక్రిమెంట్లు నెక్స్ట్ ప్రమోషన్ ఇగ్నోర్ చేసేవారు. అంటే ప్రభుత్వాలు ఏదైతే వచ్చాయో ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా పోలీస్ ఆఫీసర్లు పనిచేస్తున్నట్ట, లేదంటే కనుక రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది అనుకోవాలా పోలీస్ వ్యవస్థ మీద? సార్ ఇప్పుడు కాండక్ట్ రూల్స్ ఉన్నాయి, నువ్వు పని చేయవలసింది కాండక్ట్ రూల్స్ ప్రకారం, నీ అంతరాత్మ ప్రకారం పని చేయాలా. అది ఎవరో చెప్పారు, పై అధికారి ముఖ్యమంత్రి చెప్పారు అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే ఏమైంది? శ్రీలక్ష్మి యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ద బ్యాచ్. అలా ఆయన గోపికృష్ణ నాతో పాటు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వచ్చాడు. అసలు గోపికృష్ణ కూడా రాలేదు. తర్వాత 87 బ్యాచ్లో సెలెక్ట్ అయ్యాడు. ఏమి కూడా 87 బ్యాచ్. ఇద్దరు అక్కడ ముస్సోరిలో అక్కడే సెటిల్ చేసుకుంటారు పెళ్లి సంబంధాలు అక్కడే ముస్సోరిలో. మరి ఆమె ఎందుకండి? ఆమె ఎందుకు అన్ని పనులు చేసింది? అది తప్పండి. ఏదో చిన్న కానుకలు ఇస్తే ఏదో తీసుకోవచ్చు, కానీ షీ డోంట్ ఎన్మాస్ వెల్త్. ఎన్మాస్ వెల్త్ నీ హ్యాపీనెస్ ఏముంటుంది? నీకు కావాల్సింది 3x6 కప్పెడితే కావాల్సింది 3 అడుగులు వెడల్పు 6 అడుగుల పొడుగు ఉన్న స్థలం కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి చెప్తుంది. ఎన్నికల ముందేమో మేము ఒక బుక్ రాసుకున్నాము, బుక్లో మీ అందరి పేర్లు ఉంటాయని చెప్పి లోకేష్ గారు తన పాదయాత్రలో పదే చెప్పేవారు. ఎవరు గీత దాటినా సరే మా బుక్లోకి ఎంటర్ అవుతారని. అందులో భాగంగానే ఇవన్నీ రాసుకుని, అందులో భాగంగానే ఈ విధంగా పోలీస్ వ్యవస్థ మీద ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకొచ్చేయడానికి వచ్చా సార్? లేకపోతే వీళ్ళు ఏ బుక్ చేయి దాటడం వల్ల? నేను చెప్పేది, ఏ బుక్ అయినా ఏమి రాసుకున్నా దానికి ప్రొసీజర్ ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రొసీజర్, డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. నువ్వు ఏమి రాసుకున్నా రాజ్యాంగంలో వీళ్ళని జైలు పంపించాలి అని అనుకుంటే వాట్ ఆర్ ద ఎలిగేషన్స్? మేజర్ ఎలిగేషన్స్ ఏంటి, మైనర్ ఎలిగేషన్స్ ఏంటి? 2 ఉన్నాయి. మేజర్ ఎలిగేషన్, మైనర్ ఎలిగేషన్స్. ఆ ఎలిగేషన్ బట్టి దాని మీద పనిష్మెంట్ ఉంటుంది.
అది ఓవరాల్ ఎంక్వైరీ ఉంటుంది. గవర్నమెంట్ మే సస్పెండ్ ఫాలోడ్ విత్ ఎంక్వైరీ, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. మరి మొన్న మధ్యన మనం చూసుకుంటే సార్, ప్రవీణ్ ప్రకాష్ ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నదో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏబి వెంకటేశ్వర గారి విషయంలో. నేను ఆ రోజు అలా ప్రవర్తించకూడదు, బహిరంగ క్షమాపణ చెప్తున్నాను ఏబి వెంకటేశ్వర గారికి, అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోవడం, లేకపోతే ఆయన ఆర్డర్ తీసుకుని ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇది జరిగింది. దానికి సంబంధించి ఆయన సారీ కూడా చెప్పారు. ఆ తర్వాత ఏబి వెంకటేశ్వర గారి మీద సానుభూతి కూడా పెరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధమైన ఒక 4-5 ఏళ్ళ పాటు ఐపీఎస్ ఆఫీసర్కి ఆయనకి ఇవ్వకపోవడం, పోస్టింగ్ ఇవ్వకపోవడం జరిగింది. అంటే ప్రభుత్వానికి నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా అన్నట్టు వ్యవహరించడాన్ని ఎలా చూస్తాం సార్? అంటే గతం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ని మనం ఆయన మాటలు నమ్మకూడదు. ప్రవీణ్ ప్రకాష్ చీఫ్ సెక్రటరీని పక్కన పెట్టేసి ఈయన ఎలా ఆర్డర్స్ ఇస్తాడండి? ఇప్పుడు ఆయన ఏదో సీఎం చెప్పాడు, అది ఆయనకి టైం ఇవ్వాలి కాదు, ఏ విధంగా చేయాలి అనేది ఇవ్వాలి కదా. 1-2-3 రోజుల్లో ఆర్డర్ ఇవ్వలేదంటే నువ్వు నీ సొంతం పెట్టేసి ఇచ్చేస్తావా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్ట, ప్రభుత్వానికి దగ్గర ఎందుకు చేస్తున్న ప్రయత్నం వచ్చాటారా, దేన్ని అనుకోవచ్చు అలాగా? ఇప్పుడు ఆయన ఈ వాంటు ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూ చేసుకున్నాడు అంటే ఆయన చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళడానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్టున్నాడు, ఏదో ఆశించి వచ్చాడు. ఇప్పుడు ఆయన వైఫ్ ఐపీఎస్ ఆఫీసర్, మరి ఆవిడ చాలా కామ్గా ఉందాం. ఎప్పుడైనా ఎక్కడ పేపర్లో ఆయన పేరు వచ్చిందా? రాలేదు కదా. ఏబి వెంకటేశ్వర గారి వ్యవహారాన్ని ఎలా చూస్తాం సార్? గత 4 ఏళ్ళు ఆయన బేసికల్లీ చాలా మంచోడు అండి, చాలా మంచోడు. నాకు సెక్యూరిటీ ఇమ్మని అడిగితే ఆయన రాస్తాడు, సిపి విజయవాడ రాస్తే మా దగ్గర ఫోర్స్ లేదన్నాడు. ఆయన సొంతంగా నాకు సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. అంటే 7 ఏళ్ళ లోపు శిక్షలు పడే వాటికి కూడా రిమాండ్కి పంపించడానికి ప్రయత్నం చేయడం, రిమాండ్ వరకు తీసుకెళ్ళడం ఎలా చూస్తారు సార్ దాన్ని? అంటే స్టేషన్లో బెయిల్ ఇచ్చేయమంటారా మీరు ఏంటి? 7 ఏళ్ళ లోపు వాటికి స్టేషన్ బెయిల్ అనేది ఉంది కదా సార్? అసలు 7 ఏళ్ళ లోపున కేసులన్నిటికి కూడా స్టేషన్ బెయిల్. సమ్ టైమ్స్ మేము కొన్ని కేసుల్లో స్టేషన్ బెయిల్ ఎవరు తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్ ఇస్తారు షూరిటీస్ అన్నీ. నువ్వు దాన్ని స్టేషన్ బెయిల్ తీసేసుకుంటావు, అమెరికా వెళ్ళిపోతావు. మరి అమెరికాని రప్పించడం చాలా కష్టం కదా. ఆయన ప్రభాకర్ రావు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ టాపింగ్స్ అని చేశాడు. ఆయన రప్పించడానికి ప్రస్తుతం ప్రభుత్వానికి ఇది చాలా కాలం పట్టింది. ఇప్పుడు ఒక్కొక్కడు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏం జరిగిందని. మరి అటువంటి పనులు మరి చేయకూడదు కదా, చెప్పాలి సార్. అది ఆయన ఎందుకు చేయాలా? గవర్నమెంట్కి చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పాలి, వాళ్ళకు ఇది బాగోదు సార్, మనకి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మన వద్దు అని చెప్పాలి. ఆయన వినలేదనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అలా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం కానీ ప్రభుత్వం చెప్పే పరిస్థితులు ఉన్నాయా సార్? మరి అదే నీ ఇండివిజువాలిటీ బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి అండి. పేకాడ క్లబ్లన్నీ మూసించేయమన్నారు, ఆల్ సోషల్ వాయిసెస్ క్లోజ్ చేశాను. వాళ్ళే నా దగ్గరకు వచ్చి మళ్ళీ క్లబ్లో ఓపెన్ చేయమన్నారు. నేను ఓపెన్ చేయనని చెప్పాను. మీరే కదా ఆ రోజుని రవీంద్రనాథ్ రెడ్డి క్లబ్ను రైట్ చేయమని మీరే కదా వచ్చి నన్ను అడిగారు. నేను ఒకటో చెప్పాను, మీరు ఒక రవీంద్రనాథ్ రెడ్డి క్లబ్ అయితే నేను రైట్ చేయను, మిగతా అన్ని క్లబ్లు రైట్ చేయమంటే నేను రైట్ చేస్తాను. ఒక క్లబ్తో స్టార్ట్ కాదు నా ఆపరేషన్, ఇట్ విల్ ఎండ్ ఆల్ క్లబ్స్. జమ్మలమడుగులో ప్రొద్దుటూరులో జార్జ్ క్లబ్ అని ఇవన్నీ మాది ఆదినారాయణ రెడ్డి మా మాజీ మంత్రి, ఇప్పుడు మా మంత్రి అనుకోండి, మంత్రి ఉన్నాడో లేదు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆయనది. ఇవన్నీ మూసేస్తాను. ఆయన ప్రజలు హ్యాపీగా ఉన్నారు. క్లబ్బులు మూసేశారు, రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ ఆగిపోయింది, ఎవ్రీథింగ్ ఆగిపోయింది. వాళ్ళు హ్యాపీగా భార్య బిడ్డలతో సాయంత్రం సినిమాకి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఆ స్టేజ్లో వచ్చి క్లబ్లో ఓపెన్ చేయమంటే నా వ్యక్తిత్వం చెప్పాను. నేను ఇక్కడ ఎస్పీగా ఉన్నంత వరకు, ఈ కడప ఎస్పీగా ఉన్నంత వరకు నేను క్లబ్బులు ఓపెన్ చేసే ప్రసక్తే లేదు. మీరు నేను వద్దనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకోండి, నేను ఐఎమ్ రెడీ టు గో. ఆల్రెడీ నాకు పెద్ద నేను తెచ్చుకోలేదు,
ఒక 10 నిమిషాలు నేను చదువుకుని వెళ్ళిపోగలను. ఎప్పుడు చెప్తారా, ఎప్పుడు చేద్దామా, ఎప్పుడు సంపాదించుకుందామా అని అనుకుంటే ఎట్లా మరి? అంటే అప్పటికి ఇప్పటికి తేడా చూస్తే చాలా వేరియేషన్ కనిపిస్తుంది సార్. అంటే అప్పట్లో పోలీస్ ఆఫీసర్లకి స్వతంత్రం అవునండి, నువ్వు వాళ్ళకి లోబడ స్వతంత్రం వినాయక్ గారు వినండి, వాళ్ళు ఎవరైతే మీరు పేర్లు చెప్తున్నారో నీకు ఎందుకు అంత తాప్రతయం? అవి కాలు పట్టుకుని అవి పట్టుకుని ఈ పట్టుకుని మంచి పోస్టింగ్ కావాలని ఏంటంటే డబ్బు కోసమే కదా. నీకు జీతం ఇస్తున్నారా లేదో చెప్పండి. ఐపీఎస్ క్యాడర్లో నీ స్కేల్ ప్రకారం నీకు జీతం ఇస్తున్నారా లేదా, నీ టీఆర్ ఇస్తున్నారా లేదా? యూ మస్ట్ నువ్వు ఆ ఉద్యోగానికి ఆ నిబంధనలు ఒప్పుకునే కదా నువ్వు సెలెక్ట్ అయ్యి నువ్వు జాయిన్ అయ్యావు సర్వీస్లో. మీరు కూడా చెప్పారు కదా, ఒకనొక సందర్భంలో నేను కూడా లా అండ్ ఆర్డర్ కావాలని అడిగాను, లూప్ లైన్లో చాలా కాలం ఉండిపోయాను, గ్రేహౌండ్స్లో ఉన్నాను, లా అండ్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి అడిగాను, దానికి నువ్వు డబ్బుల కోసమే కదా నువ్వు అడుగుతున్నావు అని చెప్పి అన్నారని కూడా మీరే అన్నారు కదా. అప్పుడు ఆయనకు అలవాటు కాబట్టి, డబ్బులు తీసుకుని పోస్టింగ్ ఇవ్వడం ఆయనకు అలవాటు కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు. లేకపోతే కాపులు చెప్పాలి ఆయనకి, లేకపోతే చీఫ్ సెక్రటరీ చెప్పాలి. మీరు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారంగా ఏ పోస్టింగ్ ఇచ్చినా ఒకటే కదా, అలాంటప్పుడు మళ్ళీ లా అండ్ ఆర్డర్ కావాలని మీరు అడిగారంటే దాని నేను గ్రేహౌండ్స్లో ఆల్రెడీ నక్సలైట్ లిస్ట్లో ఉన్నవాడిని. మళ్ళా గ్రేహౌండ్స్లో పనిచేయడం అంటే నేను తప్ప ఇంకెవరు లేరా మా బ్యాచ్లో? ఒక్కడనే గ్రేహౌండ్స్లో మా బ్యాచ్లో ఉన్నవాడిని అప్పుడు ఆ సంవత్సరం 93-94లో. నన్ను 2 నెలలు ఖాళీగా పెట్టి విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి 2 నెలలు ఖాళీగా పెట్టి నన్ను ఏదో చెత్త పోస్టులో వేసి అదో పనిష్మెంట్ అయినా నేను జాయిన్ అయ్యాను. ఐ ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కనుక మళ్ళీ మేము ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తుంది, అన్యాయంగా కొంతమంది పోలీసులకు పోస్టింగ్ ఇవ్వలేదు, ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్లు కూడా పక్కన పెట్టారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పోస్టింగ్ లేకుండా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కొంతమందిని అరెస్టులు చేశారు, జైలుకి పంపించారు అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది సార్. లేదు, నేను అది ఆ మాట నేను చెప్పాను మీకు లాస్ట్ టైం, పేపర్ చూడట్లేదని. ఏమైనా చూస్తే యూట్యూబ్ ఛానల్ చూస్తాను, నాకు ఏదో పేపర్లో నాకు కొన్ని పేపర్స్ వస్తాయి, మన ఈ పేపర్స్ చూస్తుంటాను. నాకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపించినట్టు నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఆరోపిస్తుంది కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు రెడ్ బుక్ మీరు చెప్తున్నారు తప్ప రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. నాయక్ గారు ఆరోపణలు నేను చూడలేదు. ఏ విషయాలు ఆరోపిస్తుంది చెప్పండి. నిన్న కూడా సాల్మాన్ హత్య అట్లా కదా, ఏ విషయాలు శాంతి పద్ధతులు రాష్ట్రంలో లోపించాయి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగాయి, అక్రమ కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ కామన్గా ప్రతిపక్ష పార్టీల్లో అధికార పార్టీలని వాళ్ళు చేసే లోటుబాట్లని ఏ పార్టీ అధికారంలో ఉంటే అపోజిషన్ ఉన్న పార్టీ అధికార పార్టీని ఇరుకుని పెట్టాలని ప్రయత్నిస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా మళ్ళా తిరిగి పార్టీలు అధికారంలో రావాలి కదా. ఒక పార్టీ ప్రస్తుతం ఒక పార్టీ అధికారంలో ఉంది, ఆ పార్టీని అధికారంలో దించి ఇంకో పార్టీ అధికారంలోకి రావాలి. కాబట్టి అన్నీ వాళ్ళు వెతుకుతుంటారు, ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతుంటారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి చెప్పడం? దెన్ వై షుడ్ గవర్నమెంట్ ఆల్సో ప్రైవేటైజ్డ్? ఎవరికో అతికి ఇచ్చేయండి ప్రభుత్వాన్ని కూడా, రాజ్యాంగాన్ని మార్చేసి ఇచ్చేయండి. ఇది పీపీపీ విధానం గురించి చెప్తున్నారు సార్. పబ్లిక్ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వాళ్ళు మెడికల్ కాలేజీలు? నాకు తెలిసినప్పుడు ఒకటే ప్రైవేట్ కాలేజ్ ఉండేది. మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, కర్నూలు మెడికల్ కాలేజ్ గుంటూరు, గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు కూడా ఉంది పాతది, అది కూడా గుంటూరు మెడికల్ కాలేజ్. ప్రైవేట్లో రంగరాయ మెడికల్ కాలేజ్ అని కాకినాడలో ఉండేది. రంగరాయ మెడికల్ కాలేజ్ ఇట్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. దాన్ని 1977 ఆ ప్రాంతంలో
దాన్ని నేషనలైజ్ చేసేసారు. గవర్నమెంట్ టేక్ ఓవర్ ద ప్రైవేట్ కాలేజ్. అది దొమ్మేరు జమీందారు ఆయన కాలేజ్ అది. దొమ్మేరు అంటే మా కొవ్వూరు పక్కన దొమ్మేరు. కృష్ణబాబు ఆ జమీందారు వంశం చెందినవాడే. ఆయన రంగరాయ మెడికల్ కాలేజ్. అంటే పీపీపీ విధానం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనేది ఈ ప్రభుత్వం చెప్తుంది. ప్రజలకు ఏం మేలు జరుగుతుందండి? ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే దాంట్లో ఏంటంటే ఎలాగ వైట్ కార్డు కానీ పూర్కి ఏ మెడిసిన్స్ ఏదో ఇస్తారు, చికిత్సలు కూడా ఫ్రీగానే చేస్తారు. ప్రైవేట్లో అట్లా కాదు కదా. ప్రైవేట్లో ఎగ్జార్బిటెంట్ ఛార్జెస్ వేస్తారు. మరి ఏమన్నా సామాన్యుడు కూలి పని చేసుకునేవాడు, రిక్షా తక్కువవాడు, వీళ్ళు అట్లా హోటల్ నడుపుకోవాడు, చిన్న చిన్న హోటల్ నడుపుడు, టీ టైం అని చెప్పి 10 రూపాయలు టీ అమ్ముకునేవాడు, వీళ్ళంతా ఎంత సంపాదిస్తారు రోజుకి? అంటే గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సందర్భంలో ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి 2 మెడికల్ కాలేజీలు పూర్తయి కూడా ఉన్నాయి దాదాపుగాను. ఇంకా 10 మెడికల్ కాలేజీలు కడితే సరిపోతుంది, 5,000 కోట్లు మ్యాక్సిమం. ఆ 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరా అనేది వైఎస్ఆర్సీపీ దాని మీద పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా ఉద్యమం చేయబట్టి సంతకాల మాట చెప్తాను. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు ఎటువంటి మోడర్న్ ఎక్విప్మెంట్ లేదు, అంతా మాన్యువల్గా తవ్వి మాన్యువల్గా రాళ్ళు పైకెత్తి కట్టారు. అది అలాగే హీరాకుడ్ ప్రాజెక్ట్, అలాగే బక్రానంగల్ ప్రాజెక్ట్, ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారు. మరి ఇవన్నీ ఇప్పుడు మీరు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి ఆర్గనైజ్ చేస్తారా? డబ్బు కడతారు, వాడికి నీళ్ళు ఇస్తారు. అది తప్పండి. పీపీపీ విధానం అనేది తప్పు అంటారు. ప్రైవేటైజేషన్కి తప్పు. గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేటైజేషన్కి ఇవ్వడం తప్పు కాదు, తప్పు. అంటే రెండోది వాళ్ళకేమో 90 పైసలకి రూపాయికి ఎకరం అంటే ఎవరు ల్యాండ్ దారాదర్శనం చేస్తున్నారు? ప్రజల సంపద. దానికి కూడా వద్దాము. పీపీపీ విధానం అంటే చాలామందికి అర్థం కావట్లేదు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి అర్థం కావట్లేదు. మేము ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అది ప్రభుత్వం అందులో భాగస్వామ్యంగా ఉంటుంది, ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడికి పోవటం లేదు, ప్రైవేట్ అంటే తెలియదేమో అని చెప్పి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఎవరు విమర్శించారు? ముఖ్యమంత్రి గారే స్వయంగా విమర్శించారు ఆ విషయంలో. పీపీపీ ముఖ్యమంత్రి పేరు చంద్రబాబు నాయుడు గారే విమర్శించారు. పీపీపీ అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనే కదండి. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి నుంచి నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిని దింపేసినాడు ఆయనే కదా. ఇదే విధానమే కదా. ఆయనకు ప్రైవేట్ కాలేజ్ ఉంది, ఆ ప్రైవేట్ కాలేజీ ఇష్యూలోనే కదా ఆయన గొడవ అసెంబ్లీలో అల్లరి చేస్తే ఆయన రిజైన్ చేసి తప్పుకున్నాడు. ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేశాడు. అని నీకు వచ్చేదాడికేమో ఒక రూలు, ఇంకోటికి వస్తే ఇంకో రూలా. సొంత మెడికల్ కాలేజీలకు ఇవ్వడం కోసం ఆ రోజు ఆ విధంగా జరిగింది అనేది ఆరోపణ అప్పట్లో. ఈ సొంత మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజీలో నీకు షేర్ ఉండదా? వినాయక్ గారు మీకు షేర్ ఉండదా? మరి నీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఉన్న ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ని వాళ్ళు ఎవరికో దారాదత్తం చేసి మరి నువ్వేం పని చేస్తా? పీపీపీ అనేది సరైన విధానం కాదంటారు. ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ని ప్రైవేటైజ్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. పీపీపీ విధానం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి సార్, ఇప్పుడు వైజాగ్ లాంటి ప్లేస్లో చూస్తే చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. టీసీఎస్ వస్తుంది, డేటా సెంటర్ వస్తుంది, లేదంటే కనుక ఇంకా చాలా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి అనేది ఇటీవల కాలంలో మనం అందరం చూస్తున్నాం. స్టేట్మెంట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇటీవల కాలంలో దగ్గర 10 లక్షల కోట్లు సిఏఏలో ఒప్పందం చేసుకుని అవన్నీ కూడా గ్రౌండ్ అవ్వబోతున్నాయని చెప్తున్నారు. చాలా మటుకు ఐటీ సంస్థలకి, అంటే టీసీఎస్ లాంటి సంస్థలకు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద సంస్థలకు కావచ్చు, ఎకరా 99 పైసలకి ఇస్తున్నాం అనేది మొన్న ఈ మధ్యన కూడా లోకేష్ గారు ఇస్తే తప్పేంటి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది, 1000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, 99 పైసలకే ఎకరా ఇస్తే ఏమొచ్చింది నష్టం అని అడుగుతున్నారు. ఆయనకి ఉన్న ల్యాండ్లో ఇమ్మచ్చుకోమండి. ఆయన సొంత ల్యాండ్స్ ఉంటాయి కదా,
ఆ సొంత ల్యాండ్స్లో 99 రూపాయలకి ఇవ్వండి. నాకు ఎకరం 10,000కి ఇస్తానంటే నేను ఓ 10 ఎకరాలు కొంటాను నేను. లోకేష్ గారు ఆయన సొంత ల్యాండ్ ఏమైనా ఉంటే 10,000కి అమ్ముతాను అంటే మీకు ఇస్తే ఏముంది సార్, మీరు ఇస్తే మీరు పరిశ్రమలు పెడతారా ఏంటి? మీరు పెడతాను, 10 ఎకరాల్లో పెడతాను నేను. వేల మంది ఉద్యోగాలను తీసుకొచ్చి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈయన? ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి విశాఖపట్నం. కాపులపాడ ఇప్పుడు కూడా సరైన రోడ్ లేదు కాపులపాడ వెళ్ళడానికి. అదే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ గో టు దట్ ఏరియా. కాపులపాడ ఉడా లేఅవుట్కి వెళ్ళడానికి చాలా కష్టం. 1996లో కొన్నాను అక్కడ 750 గజాలు స్థలం. ఇంతవరకు దానికి ఈ రోడ్డు లేదు, అక్కడ సరైన రోడ్డు లేదు, సిటీ బస్సులు లేవు, ఆటోలు వెళ్ళవు. నడిచాలి వెళ్ళడం అంటే కష్టం కదా. ఏమి డెవలప్ అయింది చెప్పండి? డెవలప్మెంట్ ఇప్పటి వరకు జరగలేదనేది వాళ్ళు చెప్తున్నారు. అవునండి, ఇది నేను 99% ఐటీ పరిశ్రమలు వస్తాయని చెప్తున్నారు. అయ్యా వినండి నా మాట. 1996 నుంచి 2006 30 సంవత్సరాల్లో ఏమి డెవలప్మెంట్ జరిగిందో చెప్పండి. శ్వేతపత్రం ఇవ్వండి, వైట్ పేపర్. ఆస్క్ ద గవర్నమెంట్ టు రిలీజ్ ద వైట్ పేపర్. వాట్ డెవలప్మెంట్ ఇట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ రిజిమ్ ఆఫ్ టీడీపీ అండ్ టుడేస్ టీడీపీ రిజిమ్. లెట్ ద రిలీజ్ ఏ వైట్ పేపర్. ఆ సాహసం చేయగలరా? అట్లా ఛాలెంజ్ చేస్తున్నారు సార్ ప్రభుత్వానికి. అంతే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సివిల్ సర్వెంట్స్లు పనిచేయడం కత్తిమీసామంటారా సార్? మరి ఏంటి పరిస్థితి ఇప్పుడున్న? సామేమి కాదండి, ఇట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ఇండివిజువల్ సివిల్ సర్వెంట్. మిగతా వాళ్ళు పనిచేయట్లేదా? కొంతమంది 4-5 పేర్లా బయటకు వస్తే మిగతా వాళ్ళు పనిచేయట్లా. 24 గంటలు పనిచేస్తున్నారు కదా. నేను కూడా 24 గంటలు పనిచేస్తాను, 24 గంటలు పనిచేస్తాను. మరి నేను ఎప్పుడు ఇట్లాగా చెడ్డపేట తెచ్చుకోలేదా సార్? ఇంకోటి ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ, ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో నడుస్తున్న ఒక పెద్ద ఇష్యూ కూడా అమరావతిలో భూసేకరణ. రెండోసారి, మొదటిసారి భూసేకరణ మీదే ఇప్పటికీ ఇంకా అక్కడ రైతులకు న్యాయం జరగలేదు మొదటిసారి దాంట్లోనే. రెండోసారి మళ్ళీ ఇప్పుడు భూసేకరణ దాదాపు ఒక 50,000 ఎకరాలు ఆల్రెడీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు, మొదలుపెట్టేశారు కూడా అప్పుడే అమరావతిలో. చాలామంది రైతుల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఉన్నదానికి ముందు న్యాయం చేసిన తర్వాత భూసేకరణ చేస్తే బెటర్ కదా అనేది. ఏం చెప్తారు సార్, ఇంత భూమి అవసరమా అమరావతి కోసం? ఇప్పుడు ఇన్ని ఎకరాలు అవసరం లేదండి. కొత్త రాష్ట్రాలుగా విడిపోయిన చోట్ల మన జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ వాళ్ళు ఎప్పుడు మంచి మంచి బిల్డింగ్లు కట్టేసుకున్నారు. పెద్ద వాళ్ళకి ఎన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు అవసరం లేకుండా క్యాపిటల్ కట్టేసుకున్నారు. సరే, ఒక క్యాపిటల్ అనేది చిన్న బిల్డింగ్ కడితే ఆ చుట్టూ డెవలప్ అవుతుంది, దానికి అదే అవుతుంది. నేను అమరావతిలోనే రిటైర్ అయ్యాను. నేనేమి హైదరాబాద్లో రిటైర్ కాల. ఏపీ క్యాడర్, మళ్ళీ ఏపీకి స్టేట్కి, మళ్ళీ ఏపీ క్యాడర్కి వచ్చాను. అమరావతిలో రిటైర్ అయ్యాను. నేను అమరావతిలో సెక్రటరీని చూశాను, ఆయన మీటింగ్కి అటెండ్ అయ్యాను. మారథాన్ మీటింగ్స్ అని, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్స్ అని, మారథాన్ మీటింగ్స్ 3 తర్వాత 3 అక్కడే ఫుడ్ అన్నీ. అంత అవసరం లేదు. అంత కొత్తగా పాత వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు ముందు పాత వాళ్ళకి ఇచ్చేయాలి. అప్పుడే ఆ నిజాయితీ అనేది, ఏ పార్టీ అయితే ప్రభుత్వంలోకి వచ్చి ప్రామిస్ చేసిందో ఆ పార్టీ నిజాయితీని ప్రజలు మెచ్చుకుంటారు. మాకు మళ్ళీ ఇదే పార్టీ కావాలి, మాకు న్యాయం చేస్తారు వీళ్ళు అని ప్రజలు అనుకుంటారు. ఒక్క అమరావతి ప్రజల ఇష్యూ కాదు ఇది, ఎంటైర్ ఏపీ ఇష్యూ. రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు నెల్లూరు, చిత్తూరు టు కర్నూలు, అంతా ఇష్యూ అని అందరికీ సంబంధించింది అది. ఇట్స్ నాట్ అన్ అమరావతి ఇష్యూ, ల్యాండ్ ఇష్యూ. మొన్న మా బివి రావు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అలా ఇచ్చాడనేది స్టేట్మెంట్ ఇస్తాడు. నాకే అరే ఏంటి ఇట్లాగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అది ఇష్యూ సీట్లు కాకుండా అట్లాగా. మా బివి రావులు గారు మరి ఏ ఉద్దేశంలో ఇచ్చాడు అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ ఆయన ఆ విధంగా ఇచ్చి ఉండవలసింది కాదు. ఏమని సార్ స్టేట్మెంట్? అదే అమరావతిలో
ల్యాండ్ క్యాపిటల్ విషయంలో దిర్ విల్ నాట్ బి ఎనీ సెకండ్ థాట్. నోబడీ హ్యాస్ ఎ సెకండ్ థాట్. యూ హ్యావ్ నో ఇనిషియేటివ్ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్స్. సెటిల్ చేయవు, జాబ్స్ చేస్తా. ఎన్ని సంవత్సరాలు క్యాపిటల్ వస్తుంది? నేను కెన్ ఐ సీ మై క్యాపిటల్ విత్ మై ఓన్ హ్యాండ్స్, ఓన్ ఐస్? తెలంగాణలో ఉన్నదాన్ని పడగొట్టేసి కట్టేసుకున్నారు ఆల్రెడీ. ఒక పోర్ట్ కోట్లా కట్టేసుకున్నారు. నేను ఆంధ్ర ఉన్న కదా నన్ను లోన్ రానివ్వరాడు వాళ్ళు. అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ చెప్పాలి, వాడు అపాయింట్మెంట్ ఇవ్వాలి. నేను వాళ్ళు ఇంతవరకు తెలంగాణ స్టేట్ విడిపోయిన తర్వాత తెలంగాణ సెక్రటరియట్కి వెళ్ళలేదు. నేను తెలంగాణ డీజీపీ దగ్గరికి వెళ్ళలేదు కూడా. మన రాష్ట్రంలో మీరు బతుకుండగా చూస్తారా లేదా అనేది ఒక ఎస్ ఎ డౌట్. రాజధాని అవుతుందా లేదా, రాజధాని కడతారా లేదా అనేది, క్యాపిటల్ రాజధాని కడతారా లేదా అనేది. రాజధాని కట్టడానికి ఎంత కావాలండి? ఎన్ని డిపార్ట్మెంట్లు? ఆ డిపార్ట్మెంట్లు దానికి ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటారో ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి ఒక ఏరియా, ఆల్ ఇండియా సర్వీసులకు ఒక చోట ఇల్లు కట్టేసారు, గవర్నమెంట్ క్వార్టర్ కట్టించేయాలి. మిగతా వాళ్ళందరూ కట్టించేస్తే ముందు ఇక్కడ ఒక స్తూపం పెడితే స్తూపం చుట్టూ మీద స్తూపాలు వస్తాయి. బిల్డింగ్స్ దాటుకుంటే డెవలప్ అవుతుంది. విశాఖపట్నం ఇజ్ ఇట్ బిల్డ్ ఏ సింగిల్ డే? రోమ్ నెవర్ బిల్ట్ ఏ సింగిల్ డే. రోమ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్స్పాన్షన్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాము, అమరావతిలో కట్టాలి. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా, నిలిచిపోయే విధంగా 1000 ఎకరాలు 1200 ఎకరాల్లోనూ రైల్వే స్టేషన్, పెద్ద స్థాయిలో రైల్వే స్టేషన్, అమరావతి రైల్వే స్టేషన్ కట్టాలి. 1000 ఎకరాలు. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ అంతా 12 ఎకరాల్లో 15 ఎకరాల్లో ఉంది. ఢిల్లీలో కూడా అంత లేదు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జేఎన్ఎన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీ ట్రైన్కే ఒకసారి వెళ్ళాను 93లో. ఖరగ్పూర్ కూడా పెద్దది అంటారు, అది కూడా అంత పెద్దది ఏదండి? ఖరగ్పూర్ చాలా పెద్దది అంటారు రైల్వే స్టేషన్. ఖరగ్పూర్ చాలా పెద్ద జంక్షన్ అది, కానీ అది కూడా ఇంతలా లేదు. అవన్నీ బ్రిటిష్ వాళ్ళు కట్టినాయండి. అంతంత అవసరం అంటారా సార్ అమరావతిలో ఇప్పుడు ఇవన్నీ? ఏముందో అమరావతిలో యాక్టివిటీస్ చెప్పండి నాకు. యాక్టివిటీస్ ఏమన్నా చెప్పండి. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఎవరులేండి అక్కడ మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ ఒకటి క్లోజ్ చేయాలా? గన్నవరం ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయాలా? గన్నవరం ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడానికి మరి మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ పెట్టారు, హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోయింది కదా. నో ఆపరేషన్స్, స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు తప్ప ఇంక ఎవరు ప్రయాణికులు ఎవరు జర్నీ చేయట్లేదు. ఫీజిబిలిటీ ఉండదంటారా ఇక్కడ? ఏంటి అసలు ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్ మూసేయాల్సిన పరిస్థితా, లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే హైదరాబాద్లో ఎలా జరుగుతుందో బేగంపేట ఎయిర్పోర్ట్ని ఎలా మూసేస్తారో గన్నవరం ఎయిర్పోర్ట్ని కూడా అలా మూసేస్తారు అంతే. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే అది ఇప్పుడు ఏమన్నారు, అది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నేవల్ వాళ్ళది, కాకపోతే నేవీ వాళ్ళకి ఇచ్చేయాలి అంటున్నారు. నేవీ వాళ్ళు ఎప్పుడు అడిగారు వాళ్ళు? ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. డిఫెన్స్ పరంగా కూడా అది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఇది కదా సార్ నేవీ. ఈ రోజు వరకు మనకి ఏం ప్రాబ్లం రాలేదు కదండి. నేను వచ్చిందా? మొన్న ఈ మధ్యన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు వెళ్ళాలంటే 4-5 గంటలు పడుతుంది, సిటీలో ఉన్న ఎయిర్పోర్ట్ కంటే కూడాను ఈ ఎయిర్పోర్ట్ని ఆరిపెట్టిన రెండింటిని కొనసాగించాలి, లేదంటే వందే భారత్లు వేయాలి, 4-5 ట్రైన్స్ వందే భారత్ వేయాలనేది ఆయన డిమాండ్. ఏం చెప్తారు సార్ అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీరు? నేను భోగాపురం చూడలేదండి, భీమిలి దాటి వెళ్ళలేదు నేను ఆన్ రోడ్. అంటే 4-5 గంటల సమయం పడుతుంది అనేది ఆయన చేసిన కామెంట్. పడుతుందండి, ట్రాఫిక్ పెరిగింది కదా, సిటీ పెరిగింది, ట్రాఫిక్ పెరిగింది. నేను ఎంఏ చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ మన అది రామ్నగర్ అంతా గుడిసెలే ఉన్నాయి, తాటగిరిలే ఉన్నాయి. మరి రామనగర్ అంతా నాకే ఇది ఎక్కడ ఉన్నాను, విశాఖపట్నంలో ఉన్నానా లేకపోతే అమెరికాలో ఉన్నానా అనిపిస్తుంది నాకు. సిటీ డెవలప్ అవుతుంది కదా. సో ఫీజిబిలిటీ మరి అక్కడ దాని గురించి సొంత పార్టీ కూటమిలోని నాయకులే చెప్తున్నారు దాని గురించి. ఏదో చెప్తున్నది ఇప్పుడు గాజువా కూడా వచ్చి భోగాపురంలో ఈ ఫ్లైట్ ఎక్కాలంటే మరి ఎంత కష్టమో చెప్పండి.
భోగాపురంలో ఉన్న ఎయిర్పోర్ట్కి గాజువాక లేదా అనకాపల్లి నుంచి ఆ ఎయిర్పోర్ట్కి రావాలంటే ఎంత దూరం చూడండి. దీన్ని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ కూడా కొన్ని ఫ్లైట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు కట్టేసిన తర్వాత అక్కడ ఆపరేట్ చేస్తారు. ఆపరేట్ చేసినప్పుడు ఇది ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోద్ది. ముందేమంటారు, కనెక్టివిటీస్ పెంచాల్సిన అవసరం ఉందంటారా సార్ ఆ ఎయిర్పోర్ట్కి? మరి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, ప్రజలు వెళ్ళడానికి ప్రతి ఒక్కడు కారులో వెళ్ళాడు కదా, అందరికి సొంత కార్లు ఉండవు కదా. ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయి, క్యాబ్స్ వస్తాయి. ఇవన్నీ మరి విజువలైజ్ చేస్తుంటారు కదా, డిస్కస్ చేస్తుంటారు కదా చీఫ్ సెక్రటరీ గారితో. సో ఈ సమస్యలన్నింటినీ తీర్చాల్సిన అవసరం ఉందంటారు ప్రభుత్వం మీద? తీర్చాలండి. ఇప్పుడు ఏదో స్టార్ట్ చేయాలా, వాళ్ళకి ఎవరికెవరికి ఇవ్వాలో, ఎవరెవరు కొన్నారో వాళ్ళకి వడ్డీతో సహా ఇవ్వాలి డబ్బులు. ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అని అప్పుడు ఏం పెట్టాడో ఆ సిస్టమ్ మళ్ళీ ఇవ్వాలి. నిజాయితీ నిరూపించుకోవాలి. మీరు చెప్పే మాటలు ప్రజలు నమ్మాలి. చివరిగా సార్ ఇంకొకటి చాలా కీలకమైంది, విశాఖ రైల్వే జోన్ సంబంధించి ఇటీవల అంటే మొన్న ఈ మధ్యనే మొదటి వారంలో, ఇప్పుడు జనవరి మొదటి వారమో ఇప్పుడు అనుకుంటా, రైల్వే ఉన్నతాధికారుల దగ్గర ఒక జీవో కూడా వచ్చిందని నేను విన్నా. ఏంటంటే కేకే రైల్వే లైన్ లేకుండా, అంటే అరకు కానీ కొత్త వలస కిరణ్ డోల్ లైన్ లేకుండా, అధిక ఆదాయం తెచ్చిపెట్టే ఆ రైల్వే లైన్ లేకుండానే విశాఖ రైల్వే జోన్ రాబోతుంది, విశాఖ డివిజన్ రాబోతుంది అనేది. అటువంటిప్పుడు విశాఖ రైల్వే జోనే అవసరం లేదు. నువ్వు కేకే లైన్ కనుక వదులుకుంటే ఇక్కడ అవసరం లేదు, విశాఖపట్నానికి రైల్వే జోన్ అవసరం లేదు. నీకు వచ్చే ఆదాయం అంతా కేకే లైనే. కిరణ్ కొత్త వలస. నేను 1975లో వెళ్ళాను. మా చిన్నాయన ఘాట్గా ఉన్నప్పుడు అక్కడ మా అన్న కొరాపుట్లో పనిచేస్తుంటే మేము అప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ లేవు. మా చిన్నాయన గూడ్స్ దాంట్లో కూర్చుని నేను కోరాపుట్ వెళ్ళాను. నేను ఆ ట్రైన్ అది ఆ లైన్ కనుక మనకు లేకపోతే విశాఖపట్నానికి రైల్వే జోన్ అనవసరం, వాల్టేర్ డివిజన్ చాలు. ఈ కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోన్ అనేది ఇది ప్రజల కళ్ళు తుడుస్తాను కానీ ప్రయత్నం కానీ, కళ్ళు తుడుచు ప్రయత్నం కానీ ఇంకోటి కాదు. రెండోది, ఇంతవరకు వైజాగ్ స్టీల్ ఇష్యూ కూడా సెటిల్ కాలేదు. మరి ఎందుకు అది కూడా ఎందుకు సెటిల్ చేయట్లేదు? ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, మరి ఏంటి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి? నిన్నే దావోస్లో మనం చూసాం, ఆర్సెల్ఆర్ మెటల్ 1,00,000 కోట్ల రూపాయలతోటి అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోతుందని చెప్తున్నారు. అయ్యా, కార్మికులేమో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే, విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ని అనకాపల్లి జిల్లాలో పెడుతున్నారనేది కార్మికుల ఆరోపణ. నేను ఒక మాట చెప్తాను ఉంటారా, నా జేఎన్యు క్లోజ్ ఫ్రెండ్ ఆయనది విశాఖపట్నం అయింది. 1967లో వాళ్ళ మదర్ సిపిఎం కార్పొరేటర్గా సింధియా నుంచి నెగ్గింది ఆమె. ఈ స్విట్జర్లాండ్లోనే అది ఇప్పుడు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. అడిగాను, నా పేరు చెప్పదలుచుకున్నాను, మళ్ళీ మా ఆయన దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఏమి లేదు దాస్, ఇక్కడ మాకు వచ్చి గుడారాలు వేసుకుంటారు. గుడారా అంటే మన టెంట్స్ లాంటి చేసుకుంటారు. టెంట్స్ వేసుకుని కూర్చుని ఆఫర్ చేస్తారు, అవి పెడతారు, ఎవరన్నా చూస్తారు, చూస్తున్న తర్వాత ఓకే విల్ సీ అంటారు. అంతేగాని అక్కడ రిటర్న్ ఎక్సర్సైజ్ తప్ప అక్కడి నుంచి కదా పెట్టుబడులు ఏమి రావు. దావోస్ సదస్సు నుంచి సార్ పెట్టుబడులు ఎవరు పెట్టరు. వీళ్ళు వచ్చి చెప్పుకుంటారు, ఇక్కడ వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారని చెప్పుకుంటారు. మీరేమైనా దావోస్ నుంచి పిచ్చిన ప్రాజెక్ట్ ఏమో మీ ఐడియాలో ఏమైనా ఉందా? నాకైతే తెలియదు దావోస్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ అనేది. నా ఊహ నుంచి ఇప్పటి వరకు నాకు తెలియదు. నాకు ఏ ప్రభుత్వం అయినా సరే
ఏ ప్రభుత్వం సరే ఉన్నాయన్ని ప్రైవేటైజ్ చేశారు కదండి. అసలు క్యాపిటల్ విడిపోవడానికి కారణం అయ్యే కదా. ఆల్విన్ నిసాన్ సంస్థలందరినీ నిర్వీర్యం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్తారు. నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేదు ఇంకా మీరు. ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ 1,00,000 కోట్ల రూపాయలతోటి అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు అవుతుంది. దానికోసమే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గొంతు నొక్కేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు అనేది కార్మిక సంఘాల ఆరోపణ. 1967లో వెన్ యాజిటేషన్ ఈజ్ స్టార్టెడ్, హై స్కూల్ స్టూడెంట్, ఐ డు నాట్ నో విచ్ క్లాస్. నేను మా ఊరు నుంచి లారీ వెళ్తుంటే రోడ్డు నుంచి నేను కూడా వెళ్ళి ఆ లారీ ఎక్కి 3 కిలోమీటర్ వరకు వెళ్ళి నేను కూడా జై కొట్టి తిరిగి అక్కడ ఆపేస్తే మళ్ళీ దిగి నడుచుకుంటే మళ్ళీ మా ఇంటికి వచ్చి మా ఊరు వచ్చేసి వెస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం 67లో అప్పుడు నేను ఏ 6th క్లాస్ 7th క్లాస్ గుర్తులేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు అంటే మీరు కూడా మరి ఇంకే విశాఖ ఉక్కు లేకపోతే ఏముందండి. విశాఖపట్నమే ప్రభుత్వ సహాయం లేకుండా అన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అంటే స్టీల్ ప్లాంట్ని ఉరి తీసే ప్రయత్నం చేస్తున్నారంటారా? స్టీల్ ప్లాంట్ షల్ నాట్ బి ప్రైవేటైజ్డ్, దిస్ ఇస్ మై డిమాండ్. ఎవరికైనా ఆంధ్రుల రక్తం శరీరం బాడీలో ప్రవహిస్తుంటే ఆంధ్రుడు అన్నవాడు కోరుకునేది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు. ఇప్పుడు ఆంధ్రలో అంతా అది జీలే లేదు అసలు. ఆంధ్రలో అంటే అందరూ అసహించుకుంటున్నారు మిగతా రాష్ట్రాల్లో. స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని వామపక్షాలు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ లేదంటే గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారిన తర్వాత వాళ్ళు కానీ అందరూ చెప్తున్న మాటే కదా సార్. పైకి చెప్తారండి, స్టేట్మెంట్ ఇస్తారు, గట్టి మాటలు బహిరంగంగా మాట్లాడతారు, విరోచితంగా మాట్లాడతారు, అన్నీ చేస్తారు. కానీ హృదయంలో ఉన్నది వేరు, బయట మాట్లాడేది వేరు, హృదయంలో ఉన్నది వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కూడా ఉంది సార్. ఆయన మీదే ఆధారపడి మోదీ ప్రభుత్వం నడుస్తుంది. ఇటువంటి సందర్భంలో ఆయన మీద ఆధారపడి మోదీ ప్రభుత్వం ఏం నడవట్లేదండి. ఆయనకి మోడీకి తెలుసు. మరి అలా అయితే ఇప్పుడు లాస్ట్ 2014లో తప్పుకున్నాడు కదా ఆయన. మోడీ సపోర్ట్ ముందు తప్పుకుంటే ఆయన మన అశోక్ గజపతిరాజు రామ్మోహన్ నాయుడు చేసే మినిస్ట్రీని వదులుకున్నాడు కదా. రామ్మోహన్ నాయుడు ఎవరు మా ఎర్రనాయుడు అప్పుడు పరిస్థితి వేరు సార్. అప్పుడు అంటే అంత మెజారిటీ ఉంది కాబట్టి ఎన్డీఏకి ఇబ్బంది లేకపోయింది. ఇప్పుడు మోడీ అండ్ అమిత్ షా వాళ్ళిద్దరు చదువుతామంది. ఆయన ప్రభుత్వం డిమాండ్ చేయలేరా సార్ స్టీల్ ప్లాంట్ అంటే? ఆల్రెడీ డిమాండ్ వేరండి, పర్సుయేషన్. వెళ్ళి రోజులు కలిసి అయ్యా మాకు ఇవ్వండి సార్, మేము బతుకుతాం, మా వాళ్ళు బతుకుతారు అక్కడ, చాలామంది స్లమ్ ఏరియాస్ ఉన్నారు, మేము బతుకుతాము, మాకు ఆ ప్లాంట్ ఇవ్వండి. ఇప్పుడు ఆ ప్లాంట్ లేకపోతే కేకేల్ ఆయన ఇంకెందుకు అది వేసింది. అక్కడ నుంచి కిరణ్ నుంచి ఇనపక్క ఐరన్ ఓర్ తీసుకురావడానికి కదా అది వేస్తా. జపాన్ ఎక్స్పోర్ట్ చేస్తారు, జపాన్కి అమ్ముకున్నారు ముందు. తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ నేను ఎంఏ చేస్తాడు, దిర్ ఇస్ నో స్టీల్ ప్లాంట్. ఒక పైలైన్ తప్ప ఏమీ లేదు. వెళ్ళి చూసి వచ్చాను, వెళ్ళాను నేను ఆ స్టీల్ ప్లాంట్కి. మళ్ళీ స్టీల్ ప్లాంట్లో గెస్ట్ హౌస్లో 3 రోజులు ఉన్నాను నేను. నా క్లాస్మేట్ వాడు విజిలెన్స్ ఆఫీస్ ఐఏఎస్ ఆఫీసర్ 1985 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, నా క్లాస్మేట్ జార్ఖండ్ క్యాడెట్ కే విద్యాసాగర్. ఆడున్నప్పుడు వాడు రే సుందర్ నువ్వు నా దగ్గర ఉండరా 3 రోజులు, బ్రహ్మాండమైన బాగుంటుందంటే అప్పుడు చెప్పాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ క్యాడర్ ఉన్న ఆఫీసెస్కే ఇస్తారా ఇది, సిన్స్ యు ఆర్ గెస్ట్ ఆఫ్ మైండ్ దో యు ఆర్ నాట్ సెక్రటరీ క్యాడర్. ఇప్పుడు మనం విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఎంత ముఖ్యమో రైల్వే జోన్కి కేకేలైన్ కూడా అంతే ముఖ్యం. ఎస్ అవునండి. ఫైనల్గా చెప్పండి సార్, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి ఈ కేకేలైన్ ఉండాలడానికి? విశాఖ రైల్వే జోన్లో కేకేలైన్ ఉండడానికి కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎప్పటికీ ప్రైవేటీకరణ కాకుండా కావచ్చు. లాస్ట్గా ఏం చెప్తారు, ప్రభుత్వం ఏం చేసుకుంటే? ప్రభుత్వానికి చిత్తశుద్ధి చూపి ప్రభుత్వం, ప్రతిపక్షాలు, వామపక్షాలు ఎవరైతే గొంతు చించుకుంటున్నారో మేము ప్రజల కోసం పనిచేస్తామని గొంతు చించుకుంటున్నారో
వాళ్ళు బహిరంగ పాటుపడాలి. అది ప్రైవేటైజ్ చేయకుండా ఇది ఇక్కడ కేకే లైన్ మనకే ఉండేలాగా, ఈ విశాఖ రైల్వే జోన్లో ఉండేలాగా పనిచేయాలి. లేకపోతే మనం ఈ రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీని నమ్మే పరిస్థితి రాదు. మనం ప్రజలు నమ్మరు. మనమే చదువుకున్న వాళ్ళు మన వాళ్ళు నమ్మరు, కానీ ప్రజలకు కూడా అర్థమవుతుంది ఒక రాజకీయం అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినాయక్ గారు.